హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ప్రేమ త్యాగం. పూర్వం లక్ష్మీపురం అనే రాజ్యాన్ని రాజేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప యోధుడు, పరాక్రమవంతుడును. ఆయన తన మంత్రి అయిన జయసింహుడి సహాయంతో రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజలకు సుఖశాంతులు ఉండేటట్టుగా చూసుకునేవాడు. రాజుకు వీరవర్మ అనే కుమారుడు, మంత్రికి తేజసింహుడు అనే కుమారుడు ఉండేవారు. ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు, మంచి అందగాళ్ళు. ఒకే గురువు వద్ద ఇద్దరు విద్యలన్నీ నేర్చుకొని పౌరుషంలో జోడు సింహాలలాగా ఒకరికొకరు తీసిపోకుండా ఉండేవారు. వారిద్దరి మధ్య సోదరుల మధ్య ఉండేటంత మమకారం ఉండేది. ఒకరోజు రాజు కొడుకు, మంత్రి కొడుకు తమ సరిహద్దులో ఉన్న అరణ్యాలలో వేటాడటానికి వెళ్ళి మధ్యాహ్నం దాకా వేటాడి అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నారు. రాజు కొడుకు నడుము వాల్చి నిద్రపోయాడు. మంత్రి కొడుకు చేత కత్తి పట్టుకుని క్రూర మృగాలు ఏవీ రాకుండా రాజు కొడుకు కాపలా కాస్తున్నాడు. ఇంతలో ఒక పులి గాండ్రించటము, ఒక స్త్రీ ఆర్తనాదము మంత్రి కొడుకు వినిపించాయి. తేజసింహుడు అటుగా పరిగెత్తాడు. ఒక అప్సరసలాంటి స్త్రీ పైకి దూకపోతున్న పులి అతని కంటపడింది. మంత్రి కొడుకు వెనకపాటున వెళ్ళి పులిపైన పడి తన కత్తితో దాని గుండెల్లో పొడిచాడు. భయంకరంగా గాండ్రిస్తూ పులి ప్రాణాలు వదిలింది. తనకు అంత సులువుగా చావు తప్పినందుకు ఆశ్చర్యపోతూ ఆ స్త్రీ మంత్రి కొడుకు కేసి కృతజ్ఞతతో చూసింది. మంత్రి కొడుకు కూడా ఆమె అందానికి ఆశ్చర్యపోతూ ఆమె కేసి చూచాడు. ఇద్దరూ మాట్లాడుకునేలోగా రాజకుమారుడు నిద్రలేచి కత్తి దూసి పరిగెత్తుతూ వాళ్ళున్న చోటికి వచ్చాడు. అతను మంత్రి కొడుకుతో, నిద్ర లేచి చూస్తే నువ్వు కనిపించలేదు, పులి గాండ్రింపు వినిపించింది, నువ్వు పులివాత పడ్డావేమో అని భయపడిపోయాను అని అతను ఆ స్త్రీ కేసి చూసి అమితంగా ఆశ్చర్యపోతూ, ఎవరీ సుందరి అని అడిగాడు. నాకు తెలీదు, ఈమెను పులి నుంచి ఇప్పుడే కాపాడాను అన్నాడు మంత్రి కొడుకు. నా పేరు చంద్రకళ, నేను ఇటుగా ఉన్న చంద్రనగరం రాజకుమార్తెను అన్నదా స్త్రీ. ఇలాంటి అరణ్యాలలో నీ వంటి సుకుమారి సంచరించవచ్చునా అన్నాడు రాజకుమారుడు వీరవర్మ. అస్తమానం అంతఃపురంలో కూర్చుంటే విసుగనిపిస్తుంది, అందుచేత గుర్రం మీద వనవిహారానికి బయలుదేరాను. అరణ్యంలోకి ఎక్కువ దూరం రాలేదు, ఇంతలో పులి గాండ్రింపు విని గుర్రం బెదిరి ఆపినా ఆగకుండా అరణ్యంలో నన్ను తెచ్చింది. పులి ఎదురు పడనే పడింది. నా గుర్రం వెనక కాళ్ళ మీద లేచి నన్ను పడేసి ఎటో పారిపోయింది. ఈయన ధర్మమా అంటూ నాకు వెంట్రుక వాసిలో పులి చేత చావు తప్పింది అన్నది చంద్రకళ. నేను లక్ష్మీపురం యువరాజును, నా పేరు వీరవర్మ, ఇతడు మా మంత్రిగారి కుమారుడు, పేరు తేజసింహుడు. మేమిద్దరము ఉదయం నుంచి వేటాడి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాం. ఈ విధంగా మనకు పరిచయం జరగడం విచిత్రం అన్నాడు రాజుకొడుకు. మీరు చేసిన మేలు మరువను, నన్ను మా ఇంటి దగ్గర దిగపెట్టి మా ఆతిథ్యం స్వీకరించమని నా విన్నపం అన్నది చంద్రకళ. అందుకు రాజు కొడుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. చంద్రకళను చూసిన క్షణం నుంచి అతడి మనసు ఆమె మీద లగ్నమయ్యింది. చంద్రకళ తండ్రి నరేంద్రవర్మ వీరవర్మను, తేజసింహుణ్ణి అభినందించి తన కుమార్తెను కాపాడినందుకు వారికి తన కృతజ్ఞత తెలుపుకొని, మనం ఇరుగు పొరుగు వాళ్లమైనా ఈ విధంగా మీరు మాకు అతిథులు కావటం తటస్థించింది. మన మధ్య మరింత గాఢమైన స్నేహం ఏర్పడటానికి ఇది మంచి అవకాశం అయ్యింది అని చెప్పి తన అతిథులకు రాజోచితమైన సత్కారాలు చేసి తన పరివారాన్ని వెంట ఇచ్చి వారిని లక్ష్మీపురానికి సాగనంపాడు. ఇంటికి చేరుతూనే వీరవర్మ తన తండ్రితో, మన పొరుగు రాజైన నరేంద్రవర్మ కుమార్తె చంద్రకళను నేను వివాహం చేసుకోవాలి అని నిశ్చయించాను అన్నాడు. రాజేంద్రవర్మ చాలా సంతోషించి మంత్రిని పిలిచి సంగతి చెప్పి నరేంద్రవర్మకు పెళ్లి రాయబారం పంపమన్నాడు. మంత్రి ఒక ఉద్యోగి ద్వారా నరేంద్రవర్మకు పెళ్లి రాయబారం పంపాడు. చంద్రనగరం రాజైన నరేంద్రవర్మకు తన పొరుగుదేశపు యువరాజు అల్లుడు కావడం అంటే ఆనందంగానే ఉన్నది. ఆయన వీరవర్మను స్వయంగా చూశాడు కూడాను. అయితే ఈ మాట విని చంద్రకళ సంతోషించలేదు. ఆమె మంత్రి కొడుకును ప్రేమించింది. రాజు కొడుకు ఆమె హృదయంలో స్థానం లేకపోయింది. నరేంద్రవర్మ లక్ష్మీపురపు రాయబారితో, మా అమ్మాయి ప్రస్తుతం ఈ పెళ్లికి అంత సముఖంగా లేదని మీ మంత్రి గారితో మనవి చెయ్యి అన్నాడు.
రాయబారి తిరిగి వచ్చేశాడు. తన కొడుకు మోహించిన చంద్రనగరపు రాజకుమార్తె అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకోలేదని వినగానే రాజేంద్రవర్మకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది. ఎంత అహంకారం! నా కొడుకు కన్నా అందంలోనూ ప్రతాపంలోనూ మించగల వాళ్ళు ఎవరున్నారు? అతడిలో ఏ లోపం ఉందని ఆ పిల్ల నిరాకరించింది? ఇది సహించరాని అవమానం. వెంటనే చంద్రనగరం మీద యుద్ధం ప్రకటించండి. సైన్యంతో పోయి ఆ నరేంద్రవర్మను యుద్ధంలో ఓడించి అయినా ఆ పిల్లను కోడలుగా చేసుకుంటాను అని రాజు మంత్రితో అన్నాడు. తొందరపడకండి మహారాజా, మరొకసారి సమర్థుడైన రాయబారిని పంపి కార్యం సానుకూలం అయ్యేటట్టు చేద్దాం అన్నాడు మంత్రి. ఆయన ఇంటికొస్తూనే తన కొడుకైన తేజసింహుడితో, నాయనా, మన యువరాజు పెళ్లాడతానంటే చంద్రనగరపు రాజు కుమార్తె నిరాకరించింది. నువ్వు వెళ్ళి ఆమెను పెళ్లికి ఒప్పించి రావాలి. లేకపోతే ఉభయ దేశాలకు మనకు కూడా తీరని అపాయం కలుగుతుంది అన్నాడు. తేజసింహుడు చంద్రనగరానికి బయలుదేరి వెళ్ళాడు. అతడు రాజును కలుసుకొని రాజకుమార్తెతో మాట్లాడాలన్నాడు. నరేంద్రవర్మ సమ్మతించాడు. చంద్రకళ తేజసింహుణ్ణి చూసి పరమానంద భరితురాలైంది. అతడు ఆమెతో, రాజకుమారి, నేను మా యువరాజు తరపున పెళ్లి రాయబారిగా వచ్చాను. నువ్వు అతన్ని నిరాకరించినట్టు విన్నాను. అందుకు కారణం కనబడదు. అతడు నవ మన్మధుడు, సాటిలేని పరాక్రమశాలి. నేను గాఢంగా ప్రేమిస్తున్నాడు. అతడు నాకు యజమాని మాత్రమే కాదు, ప్రాణమిత్రుడు. అతని ప్రేమ భగ్నం కావటం నాకు దుఃఖ కారణం. నువ్వు అతన్ని పెళ్లాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నాడు. చంద్రకళ చాలాసేపు తల వంచుకుని దీర్ఘంగా ఆలోచించి చివరకు తల ఎత్తి, మీ యజమానిని పెళ్లాడటానికి ఒప్పుకుంటున్నాను. ఈ సంగతి మీ యువరాజుతో చెప్పండి అన్నది. తేజసింహుడి రాయబారం సఫలం కావడంతో లక్ష్మీపురంలో అందరికీ ఆనందం కలిగింది. త్వరలోనే చంద్రకళకు వీరవర్మకు వైభవంగా పెళ్లి జరిగిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు అనేక అనుమానాలున్నాయి. మంత్రి తన కొడుకును రాయబారిగా పంపితే పని జరుగుతుందని ఎందుకు అనుకున్నాడు? మంత్రి కొడుకును ప్రేమించిన చంద్రకళ యువరాజును పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకున్నది? ఆమె ప్రేమ నిజమైనది కాదా? లేక తన ప్రేమను త్యాగం చేసిందా? త్యాగం చేస్తే దేనికోసం త్యాగం చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, చంద్రకళ తన కుమారుణ్ణి ప్రేమించిన కారణం చేతనే రాజకుమారుణ్ణి నిరాకరించి ఉండవచ్చు అని మంత్రి ఊహించాడు. అందుకే తన కొడుకును పెళ్లి రాయబారానికి పంపాడు. మంత్రి ఊహ సరి అయ్యింది. చంద్రకళ తన ప్రేమను త్యాగం చేయవలసిన స్థితి రానేలేదు. ఆమె ప్రేమించిన వాడు మరొకరి తరపున పెళ్లి రాయబారానికి వచ్చాడు. అతడు తనను ప్రేమిస్తున్నట్టు రాజకుమార్తెకు సాక్ష్యం ఏమీ లేదు. అతడు తనను పెళ్లాడలేడు అన్నది కూడా ఆమెకు స్పష్టమయ్యింది. అందుచేత ఆమె రాజకుమారుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకున్నది. ప్రేమను త్యాగం చేసినది చంద్రకళ కాదు, తేజసింహుడు. తన ప్రత్యర్థి తనకు బాల్యమిత్రుడు, తనకన్నా ఎంతో ఉచ్చస్థితిలో ఉన్నవాడు కావటం చేత అతడు తన ప్రేమను త్యాగం చెయ్యవలసి వచ్చింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు పరస్పర సహాయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అలవే కాని పనులను సాధించాలంటే ఎంతటి సమర్థుడికైనా ఇతరుల సహాయం కావాలి. రాముడు అవతార పురుషుడే అయినప్పటికీ వానరసేన సహాయం ఉండటం చేతనే కదా రావణ సంహారం చేసి సీతను తెచ్చుకోగలిగాడు. నువ్వు నీ స్వశక్తిపైనే ఆధారపడటం చేత కార్యసాధన చేసుకోలేకుండా ఉన్నావు. స్వశక్తితో పని సాధించలేక పరస్పర సహకారంతో దేవగుప్తుడి కొడుకులు తమ తలకు మించిన కార్యాన్ని ఎలా సాధించింది చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కృష్ణా తీరాన ధాన్య కటకంలో విష్ణుగుప్తుడనే కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు కమలాక్షి అనే కూతురు ఉండేది. యుక్త వయసు వచ్చాక ఆమెకు చాలా సంబంధాలు వచ్చాయి. కొన్ని సంబంధాలు కోటీశ్వరులవే, కానీ వారు దూర ప్రాంతాల వాళ్ళు.
తన ఒక్క కుమార్తెను దూరం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేక విష్ణుగుప్తుడు ఆ సంబంధాలను తిరగొట్టేశాడు. ధాన్య కటకంలోనే కొందరు వయస్సు యువకులు కమలాక్షిని పెళ్లాడగోరారు, కానీ వారిలో ఒకడో విష్ణుగుప్తుడికి నచ్చలేదు. కొందరికి డబ్బు లేదు, మరికొందరికి రూపం లేదు, ఇంకా కొందరికి వంశప్రతిష్ఠ లేదు. ధాన్య కటకంలోనే దేవగుప్తుడు అనే వైశ్యోత్తముడు ఉండేవాడు. ఆయనది విష్ణుగుప్తుడి వంశం కన్నా కూడా ప్రతిష్ఠ కలది. ఒకప్పుడు దేవగుప్తుడి తండ్రి తాతలు కోటీశ్వరులే, కానీ దేవగుప్తుడి తండ్రి బౌద్ధ మతం పుచ్చుకుని దాదాపు తనకున్నదంతా బౌద్ధ మత వ్యాప్తికి భిక్షువులకు దారపోసి సాధారణ కుటుంబీకుడు స్థాయికి దిగజారాడు. దేవగుప్తుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తన సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి 2 కొడుకులున్నారు. దానగుప్తుడు అనేవాడు పెద్దవాడు, ధనగుప్తుడు చిన్నవాడు. అయితే వారిద్దరి మధ్య 1 ఏడాది మాత్రమే తేడా. ఇద్దరు చూడచక్కని యువకులు, కవల పిల్లలలాగా కనిపిస్తూ అస్తమానం కలిసే తిరిగేవారు. ఆ కుర్రవాళ్ళిద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది. కమలాక్షిని పెళ్లాడి విష్ణుగుప్తుడి అండన తిరిగి కోటికి పడగ ఎత్తాలని. వాళ్ళు తమ ఆలోచన తండ్రికి చెప్పారు. మీది కొంతమ కోరికలాగా కనబడుతుంది. మనకన్నా సంపన్నుల సంబంధాలనే విష్ణుగుప్తుడు తోసిపుచ్చాడు. అయినా ప్రయత్నించడం చేత వచ్చే నష్టమేమీ లేదు. మీరిద్దరూ విష్ణుగుప్తుడి ఇంటికి వెళ్ళి మీ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఆయన తన కుమార్తెనిచ్చి చేస్తాడేమో అడగండి అన్నాడు దేవగుప్తుడు. అన్నదమ్ములిద్దరూ విష్ణుగుప్తుడి ఇంటికి వెళ్ళి ఆయనను కుశల ప్రశ్నలు వేసి తాము వచ్చిన పని చెప్పారు. వారిలో ఏ ఒక్కడిని తన అల్లుడు చేసుకోవటం విష్ణుగుప్తుడికి ఇష్టం లేదు, కానీ ఆ మాట సూటిగా అనటానికి విష్ణుగుప్తుడికి నోరు రాలేదు. ఎందుచేతనంటే దేవగుప్తుడు ఎంతో గౌరవించదగినవాడు. వారి వంశం సుప్రసిద్ధమైనది. అంతేకాక దానగుప్తుడు ధనగుప్తుడు చక్కని యువకులు, బుద్ధిమంతులును, వారికున్న లోటల్లా గొప్ప ధనికుల బిడ్డలు కాకపోవటం. అందుచేత విష్ణుగుప్తుడు వారితో, నాయనలారా, నేను నా కుమార్తెను ధనికుడికే ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ధనికులు కాని వారి సంబంధాలు చాలా తిరగొట్టాను. ఇప్పుడు నేను మీలో ఒకరికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే అన్న మాట నిలబెట్టుకోలేని వాణ్ణిగా చలామణి అవుతాను. అది కాక నా వ్యాపారమంతా నా అనంతరం నా అల్లుడే నిర్వహించాలి. అందువల్ల నేను నాకు కాబోయే అల్లుడి వ్యాపార దక్షతను కూడా పాటించాలి అని దొంగతిరుడుగా చెప్పాడు. కుర్రవాళ్ళు అంతటితో వెనక్కి తిరిగి రాక, పెట్టుబడి ఉన్నప్పుడే కదా వ్యాపార దక్షత రుజువయ్యేది. మాలో వ్యాపార దక్షత లేదని ముందుగా ఎలా చెప్పగలరు అని విష్ణుగుప్తుణ్ణి సవాలు చేశారు. విష్ణుగుప్తుడికి వారిని వదిలించుకునే దారి కనిపించలేదు. ఆయన కొంచెం ఆలోచించి, మీ ఇద్దరికి చెరొక 1000 వరహాలు ఇస్తాను. అది పెట్టుబడిగా పెట్టుకుని వ్యాపారం చేసి సరిగ్గా సంవత్సరం అయ్యేసరికి దాన్ని 100 పెంచి 1,00,000 వరహాలతో ఎవరు వస్తే వారికి నా పిల్లనిచ్చి చేస్తానని అన్నాడు. ఆ కుర్రవాళ్ళు వ్యాపారం చేసి తమ పెట్టుబడిని 1000 రెట్లు చేయగలుగుతారని విష్ణుగుప్తుడు ఎంత మాత్రమూ నమ్మలేదు. కానీ వారిని వదిలించుకోవటానికి 2000 వరహాలు ఖర్చు పెట్టడం వల్ల 10 మందిలోనూ తన పరువు నిలబడుతుందని ఆయనకు తోచింది. కానీ దానగుప్త ధనగుప్తులు మాత్రం కమలాక్షిని పెళ్లాడటానికి మార్గం ఒకటి దొరికింది కదా అని సంతోషించారు. వారు తండ్రితో చెప్పి ఇంటి నుంచి ప్రయాణమై వర్తకం చేయటానికి చెరొక దేశము వెళ్లారు. సంవత్సరం ముగిసే సమయంలో వారు ఎక్కడ కలుసుకునేది ముందుగా నిర్ణయించుకున్నారు. ఏడాది ముగియ వచ్చింది. అనుకున్న ప్రకారం ఇద్దరు సంకేత స్థలంలో కలుసుకున్నారు. ఎవరి ముఖాన సంతోష చిహ్నాలు లేవు. నువ్వు ఎంత సంపాదించావు అన్నాడు దానగుప్తుడు తమ్ముడితో. ధనగుప్తుడు 30,000 వరహాలు సంపాదించాను. నువ్వైనా 1,00,000 పూర్తి చేయగలిగావా అన్నాడు. లేదు, 80,000 సంపాదించేసరికి నాకెంతో కష్టమైంది అన్నాడు దానగుప్తుడు. విష్ణుగుప్తుడు పెట్టిన పరీక్షలో ఇద్దరము ఓడాం. మనం పడిన శ్రమ అంతా వృధా అయింది అంటూ ధనగుప్తుడు నిట్టూర్చాడు. వృధా కాలేదు. నేను చెప్పినట్టు చెయ్యి. నీ దగ్గర 30,000 ఉన్నాయి. నేను నీకు 70,000 ఇస్తాను. ఆ 1,00,000 తీసుకుపోయి విష్ణుగుప్తుడి ముఖాను కొట్టి కమలాక్షిని పెళ్లి చేసుకో అన్నాడు దానగుప్తుడు. మరి నీ సంగతేమిటి అన్నాడు ధనగుప్తుడు. నేను ఇంటికి రాను. ఈ ఏడాది పాటు వర్తకం చేసిన దేశానికే పోయి ఏమైనా వర్తక వ్యాపారాలు చేసుకుంటాను అని దానగుప్తుడు తమ్ముణ్ణి ఇంటికి పంపేసి తాను వెనక్కి తిరిగి వెళ్ళాడు. ధనగుప్తుడు 1,00,000 వరహాలతో విష్ణుగుప్తుడి వద్దకు తిరిగి వచ్చి ఆయన కుమార్తెను పెళ్లాడి సుఖంగా ఉన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా,
దానగుప్తుడు తానే ఎక్కువ సంపాదించి కూడా కమలాక్షిని పెళ్లాడేటందుకు తన తమ్ముడికెందుకు సహాయం చేశాడు? తమ్ముడి పైన ప్రేమ వలన అతను అలా త్యాగం చెయ్యటానికి ప్రేరేపించింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవగుప్తుడి కొడుకులిద్దరూ కమలాక్షిని పెళ్లాడగోరినది ఆమె తండ్రి ధనం సహాయంతో కోటీశ్వరులు కావాలనే. విష్ణుగుప్తుడు వారి సంపాదన శక్తికి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో తమ్ముడి కన్నా అన్న బాగా నెగ్గాడు. అందుచేత కమలాక్షిని పెళ్లి చేసుకునే అవసరం తమ్ముడికే ఎక్కువ ఉన్నట్టు స్పష్టమయ్యింది. అన్న తన స్వశక్తితోనే కోటీశ్వరుడు కాగలడు అని రుజువయ్యింది. అతను ఏడాది కాలంలో తన పెట్టుబడిని 80 రెట్లు చేసుకున్నాడు. అలాంటి శక్తి ఉన్నవాడు 3-4 ఏళ్లలో కోటికి పడగెత్తగలడు. అందుచేత అతను తన సంపాదనను తమ్ముడికి ధారపోశాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు సౌందర్య దానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ప్రయాసపడి సాధించదలచినది మరొకడు సులువుగా సాధిస్తే జయంతుడిలాగా నీకు కూడా ఆశాభంగం కలగవచ్చునేమో. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు జయంతుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆరావళి పర్వత ప్రాంతంలో అలకాపురి అనే రాజ్యాన్ని చిత్రసేన మహారాజు పాలించేవాడు. అనేక మంది రాజులకు ఆయన నాయకత్వం వహించి అన్ని దేశాలకు క్షేమము సమృద్ధి కలిగేటట్టు చూసేవాడు. చిత్రసేన మహారాజుకు చాలా అపురూప సౌందర్యం గల కుమార్తె ఉండేది. ఆమెకు జగన్మోహిని అనే పేరు వచ్చేసింది. ఆమెను పెళ్లాడాలని అనేక మంది రాజకుమారులు ఉవ్విళ్ళూరేవారు. జగన్మోహిని స్వేచ్ఛగా తన భర్తను ఎన్నుకోగలందులకు రాజు స్వయంవరం ప్రకటించి నానా దేశాల వారికి ఆహ్వానాలు పంపాడు. రేపు స్వయంవరం అనగా జగన్మోహిని తన చిలికెత్తలతో వన విహారానికి వెళ్ళి ఒక సరోవరాన్ని చూసింది. ఎంతో అందంగా ఉన్న ఆ సరోవరంలో జగన్మోహినికి స్నానం చేయాలనిపించింది. చాలా దూరం తిరిగి వెళ్ళవలసి ఉన్నదని, చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవడం అవసరమని చిలికత్తులు చెబుతున్నా వెనక జగన్మోహిని ఆ సరోవరంలోకి దిగి ఉత్సాహంగా 3 సార్లు మునిగి లేచింది. ఇంతలో ఆమెను చూసి చెలికత్తెలు కెవ్వున అరిచి ఆర్తనాదాలు చేశారు. జగన్మోహిని కంగారుపడి సరోవరం నుంచి బయటకు వచ్చేసి తనను తాను చూసుకునేసరికి మతిపోయింది. మేలిమి బంగారు రంగులో ఉండిన ఆమె శరీరానికి ఇనుము రంగు వచ్చేసింది. చర్మం గరుకెక్కింది. ఆమె ముఖంలో ఎలాంటి కళా కాంతి లేదు. ఏడుస్తున్న చిలికత్తెలతో తాను ఏడుస్తూ జగన్మోహిని ఇల్లు చేరుకుంది. ఆమెలో కలిగిన మార్పు చూసి ఆమె తల్లిదండ్రులు హతాశులైపోయారు. మర్నాడే స్వయంవరం. జగన్మోహిని పెళ్లాడే ఆశతో అనేక మంది రాజకుమారులు వస్తారు. వారికి తన కుమార్తెను ఎలా చూపటమో, చూపినా స్వయంవరం ఎలా జరపటమో రాజుకు అంతుబట్టలేదు. ఆయన మంత్రికి జరిగిన సంగతి చెప్పి కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. మంత్రి రాజవైద్యులను పిలిపించి రాజకుమార్తెకు చికిత్స ఏమైనా ఉన్నదేమో చూడమన్నాడు. వ్యాధికి చికిత్స ఉంటుంది గాని ఇదేదో శాపం లాంటిది, దీనికి చికిత్స ఉండదని అన్నారు వైద్యులు. ఒక్క ఘన వైద్యుడు మాత్రం, మహారాజా, ఇది ఒక వ్యాధి అని నా నమ్మకం. అయితే దీనికి సాధారణ చికిత్స అంటూ ఏమిటో నాకు తెలియదు, కానీ సమస్త శరీర జాడ్యాలకు వజ్రాయుధం లాంటి విరుగుడు ప్రాచీన గ్రంథాలలో చెప్పి ఉన్నదట. అది ఏమిటంటే పంచవర్ణ సంజీవి సరోవరంలోని నీరు. ఆ సరోవరం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఆ చికిత్స కూడా నేను ఎరిగినంత వరకు ఎవరికీ జరగలేదని అన్నాడు. మర్నాడు ముహూర్తానికి ముందే నానా దేశ రాజకుమారులు సభలో కూర్చుని జగన్మోహిని రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మంత్రి వారందరికీ క్రిందటి రోజు జరిగిన దుస్సంఘటన గురించి చెప్పి ఇప్పుడున్న స్థితిలో రాజకుమార్తెను ఎవరో పెళ్లాడగోరరు, అయితే ఆమె యథారూపం ధరించడానికి ఒకే మార్గం ఉన్నట్టు తెలిసింది. ఎక్కడో పంచవర్ణ సంజీవి సరోవరం ఉన్నదట. దాని జలం తాగితే రాజకుమార్తెకు యథారూపం వస్తుందట. మీలో ఎవరు గాని ఆ జలం తెచ్చి రాజకుమార్తెకు ఏర్పడిన వికార ఆకారాన్ని పోగొట్టగలిగితే మా మహారాజు గారు తన కుమార్తెను రాజ్యాన్ని కూడా ఇస్తారని అన్నాడు. ఈ మాట వినగానే ఇద్దరు తప్ప మిగిలిన రాజకుమారులందరూ లేచి
తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళక మిగిలిన ఇద్దరిలో మాళవ దేశపు యువరాజు జయంతుడు ప్రపంచంలో ఆ సరోవరం ఎక్కడ ఉన్నా సరే వెతికి దాని నీరు తెచ్చి రాజకుమార్తెను పెళ్లాడతానని శపథం చేసి అప్పటికప్పుడే ప్రయాణమై వెళ్ళాడు. రెండవ వాడు విజయపురి యువరాజైన విజయుడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాజకుమార్తె ఏ సరోవరంలో స్నానం చేసి రూపం మారిందో ఆ సరోవరం దగ్గరే ఆమె మారటానికి గల కారణం కూడా దొరకవచ్చు. ఇలా అనుకుని విజయుడు ఆ సరోవరానికి దారి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ఈ లోపల పంచవర్ణ సంజీవి సరోవరాన్ని వెతుక్కుంటూ బయలుదేరిన జయంతుడు ఆగకుండా ప్రయాణం చేసి ఆ రాత్రికి కీకారణ్యం మధ్య ఉన్న ఒక పాడుబడిన కాళికాలయం చేరి ఆ ఆలయంలోనే ఆ రాత్రి గడప నిశ్చయించాడు. అతనికి ఇంకా నిద్ర పట్టక ముందే ఒక భయంకరమైన ఎలుగుబంటి ఝోంకరిస్తూ ఆ ఆలయంలో ప్రవేశించి జయంతుడిపైకి ఉరికింది. జయంతుడు చప్పున లేచి కరవాలం దూసి ఆ ఎలుగుబంటిని ఎదుర్కొని దాన్ని చంపేశాడు. చచ్చిపోగానే ఎలుగుబంటి అదృశ్యమై ఒక ముని అవతరించి, నాయన, గురువుగారి శాపానికి గురి అయిన నాకు శాప విముక్తి కలిగించావు. నీకు నా వల్ల ఏదైనా ఉపకారం కావలిస్తే చెప్పుమని చెప్పాడు. స్వామి, నేను పంచవర్ణ సంజీవి సరస్సు నుంచి జలం తీసుకురావటానికని బయలుదేరాను. అక్కడికి దారి తెలిపి పుణ్యం కట్టుకోండని అడిగాడు. నాయనా, అది మేరు పర్వతం మీద ఉన్నది. అక్కడ చేరడానికి నీ ఆయుర్దాయం చాలదేమో అని అన్నాడు ముని. ఆ ప్రయత్నంలో చావటానికైనా సిద్ధమే కాని నేను మాత్రం నా ప్రయత్నం విరమించనని చెప్పాడు జయంతుడు. ముని అతని దీక్షను మెచ్చుకుని అతనికి తన పాదరక్షలు ఇస్తూ, వీటి సహాయంతో నీవు ఆకాశ మార్గాన ఆ సరస్సును చేరుకోగలవు. నీ పని తీరిపోగానే ఈ పాదరక్షలు నా వద్దకు తిరిగి వస్తాయి. వీటిని మరో విధంగా ఉపయోగించకు అంటూ అంతర్ధానమయ్యాడు. జయంతుడు ఆ పాదరక్షలను ధరిస్తూనే ఆకాశంలోకి లేచి మేరు పర్వతం కేసి పోసాగాడు. ఈ లోపల విజయుడు వనమధ్యంలో ఉన్న సరోవరానికి వెళ్ళి ఆ రోజంతా ఆ ప్రాంతాల గడిపాడు. ఆ రాత్రి గడిచి తెల్లవారింది. తెల్లవారుతూనే ఎవరో ముని ఆ సరోవరం దగ్గరికి వచ్చి అందులో స్నానం చేసి వెళ్ళిపోవడానికి ఉపక్రమించాడు. విజయుడికి ఆశ్చర్యం వేసింది. ఆ ముని రూపం ఏమాత్రమూ మారలేదు. అతను ఆ మునిని సమీపించి, స్వామి, మీరే నన్ను కాపాడాలి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. భయపడకు నాయనా, ఎవరు నువ్వు? నీకు వచ్చిన ఆపద ఏమిటి అని ముని విజయుణ్ణి అడిగాడు. ఈ సరోవరంలోనే స్నానం చేసిన రాజకుమార్తె తన అందాన్ని కోల్పోయింది. మీరు ఇందులో స్నానం చేశారు, కానీ మీలో ఏ మార్పు లేదు. ఆమెకు తిరిగి యథారూపం వచ్చే మార్గం మీకు తప్పక తెలిసి ఉండాలి. అది నాకు తెలియజెప్పండి అన్నాడు విజయుడు. నిజమే నాయనా, ఇది నా తపశ్శక్తితో సృష్టించిన కొలను. ఇందులో స్నానం చేసిన వారి అందం హరించేటట్టు నేనే ఏర్పాటు చేశాను. ప్రతి వాళ్ళు ఇందులో దిగి దీన్ని మలినం చేయడం నాకు ఇష్టం లేదు. నీ అందాన్ని నువ్వు రాజకుమార్తెకు ధారపోసే పక్షంలో ఇందులో నిన్ను స్నానం చెయ్యనిస్తాను. అలా చేస్తే నా శాపానికి విఘ్నం ఉండదు. కానీ నువ్వు విరూపుడువైపోతావు. ఇష్టమేనా అన్నాడు ముని. ధన్యుని స్వామి అని విజయుడు కొలనులో స్నానం చేసి తన అందమంతా పోగొట్టుకుని రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. రాజకుమార్తె తిరిగి ఎప్పటిలాగే కావటం చూసి తల్లిదండ్రులు అమితమైన ఆశ్చర్యము ఆనందము పొందారు. ఇంతలోనే కురూపిగా మారిన విజయుడు వచ్చి రాజకుమార్తెకు యథారూపం వచ్చినందుకు చాలా సంతోషించి తాను చేసిన పని చెప్పాడు. ఆ సమయంలో జయంతుడు జలంతో వచ్చి చేరి, నా ప్రతిజ్ఞ నెరవేర్చాను. ఈ జలంతో రాజకుమార్తెకు యథారూపం ఇచ్చి పెళ్లాడతాను అన్నాడు. రాజకుమార్తె జయంతుడి ఎదుటికి వచ్చి, మీ శ్రమ వృధా అయింది. నా యథారూపం నాకు వచ్చేసిందని అన్నది. ఆ తర్వాత జగన్మోహినిని ఎవరు పెళ్లాడాలో అన్న సమస్య వచ్చింది. వికారంగా ఉన్నప్పటికీ తాను విజయుణ్ణే పెళ్లాడతానని జగన్మోహిని అన్నది. పడరాని పాట్లు పడి తాను పంచవర్ణ సంజీవి సరోవర జలం తెస్తే ఆమె తనను కాదనటం భావ్యం కాదు అన్నాడు జయంతుడు. అప్పుడు మంత్రి కలిగించుకుని, నువ్వే న్యాయం చెప్పు బాబు. పంచవర్ణ సంజీవి సరస్సు ఎక్కడున్నది కూడా ఎవరికీ తెలియదు కదా. దాని నీరు నువ్వు 3వ రోజు కల్లా తెచ్చావంటే నమ్మటం సాధ్యమేనా అన్నాడు.
రాజకుమార్తె నన్ను పెళ్ళాడకపోతే మానే కాని నేను మోసం చేశాను అన్న మాట మాత్రం పడను అని జయంతుడు తాను తెచ్చిన జలాన్ని విజయుడికి తాగమని ఇచ్చాడు. విజయుడు ఆ నీరు తాగి తిరిగి యథారూపం పొందాడు. జయంతుడు అందరికేసి విజయగర్వంతో చూసి తన దేశానికి వెళ్ళిపోయాడు. జగన్మోహినికి విజయుడికి సక్రమంగా వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. జగన్మోహిని విజయుణ్ణి పెళ్లాడటానికి జయంతుడు ఎందుకు ఒప్పుకున్నాడు? తను కష్టపడి సంపాదించిన సరోవర జలాన్ని విజయుడికిచ్చి అతని రూపాన్ని మంచిగా ఎందుకు మార్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, క్షత్రియులలో ఉండేది పరాక్రమం, పౌరుషం. మంత్రి ఈ జలాన్ని నీవే తీసుకొచ్చావా లేదా అన్న సందేహాన్ని వెలిబుచ్చినప్పుడు తన సత్యసంధతను, పరాక్రమాన్ని నిరూపించుకునేటందుకు జయంతుడు విజయుడికి సరోవర జలాన్నిచ్చి తాను తెచ్చినది సత్యజలమని తెలియచెప్పాడు. అంతేకాదు, జగన్మోహిని విజయుణ్ణి పెళ్లాడడానికి సిద్ధపడింది. కురూపి అయినటువంటి విజయుణ్ణి పెళ్లాడటానికి సిద్ధపడింది అంటే జగన్మోహిని అతన్ని ప్రేమిస్తుందని అర్థం. అదీ కాక విజయుడు తాను ప్రేమించిన జగన్మోహిని కోసం తన రూపాన్ని కూడా దానం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. కాబట్టి విజయుడి ప్రేమ జయంతుడి ప్రేమ కంటే చాలా గొప్పది. రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు మంచి చెడ్డలు. చాలా కాలం క్రితం నాగపురం నగరంలో ఒక వితంతువు నివసించేది. ఆమె పేరు తపతి. లేక లేక పుట్టిన తన కుమార్తెతో పాటు ఆమె రాజమార్గము, రహదారి కలిసే చోట ఒక పెంకుటింట్లో నివసిస్తూ ఉంటుండేది. ఆ ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తపతి తన కోసం కాకపోయినా తన కుమార్తె కోసం ఎంతైనా శ్రమ పడేది. ఆ పిల్లే ఆమెకు సమస్తమును. వారిద్దరికీ కాలం సుఖంగానే వెళ్ళిపోతున్నది. చిన్నపిల్లకు ఏదో కంటి జబ్బు వచ్చింది. పిల్ల కళ్ళు ఎర్రబడి తీపులు పెట్టసాగాయి. తపతి తనకు తెలిసిన చికిత్స ఏదో చేసింది గాని లాభం లేకపోయింది. పిల్ల కళ్ళు వాచాయి. తపతి కంగారు పడిపోయి కనిపించిన వైద్యులందరినీ సలహా అడిగింది. కొందరు కంటిపూతలు ఇచ్చారు, కొందరు ఏవేవో కట్లు కట్టమన్నారు. పాపం తపతి ఎవరేది చెప్తే అట్లా చేసేది. కానీ ఒక్క చికిత్స పని చేయలేదు. పిల్ల బాధపడిపోతున్నది. పిల్ల బాధ చూసి తల్లి ప్రాణం కొట్టుకుపోతుంది. కంటి జబ్బుతో పాటు పిల్లకు అన్నహితవు లేకుండా పోయింది. సమీపంలోనే ఏదో ఒక గ్రామంలో ఎవరో మంగలి ఉన్నాడని, అతడు చాలా రకాల కంటి రోగాలు కుదుర్చుతాడని విని తపతి తన పిల్లని వెంట పెట్టుకుని ఆ గ్రామానికి బయలుదేరింది. దారిలో మిట్ట మధ్యాహ్నం వేళకు ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఒక ముసలి ప్రయాణికురాలు కనిపించింది. ఆ ముసలిది తపతిని నీడలోకి ఆహ్వానించింది. మాటల సందర్భంలో తపతి ఆ ముసలిదానికి తన కూతురి కళ్ళ జబ్బు గురించి చెప్పింది. అంతా విని ముసలిది, వెర్రిదానా, అడ్డమైన వైద్యాలు చేయించి పిల్లదాని కళ్ళు పోగొట్టకు. ఇంకా కొంత దూరం ముందుకు వెళితే కుడిపక్కగా కాలిబాట కనిపిస్తుంది. ఆ బాటన అరఘడియ సేపు నడిచావంటే అక్కడ ఒక బావి ఉన్నది. దాని నీరు మంచులాగా చల్లగా ఉంటుంది. ఆ నీటితో నీ కూతురు కళ్ళు కడిగావంటే కళ్ళు ఎప్పటిలాగవుతాయి అన్నది. తపతి ముసలిదానితో వెళ్ళి వస్తానని చెప్పి తన కూతురుతో సహా ముందుకు సాగింది. వాళ్ళిద్దరూ ముసలిది చెప్పిన బావిని చేరేసరికి 3 జాములు పొద్దయ్యింది. తపతి చేతతో నీరు తోడి అందులో గుడ్డ ముంచి తన కూతురు కళ్ళు తుడుస్తూ ఉండగా ఆకస్మికంగా ఆమె పక్కన ఎవరో ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. తపతి ఉలిక్కిపడింది. అతను మామూలు బట్టలే కట్టుకుని ఉన్నాడు, కానీ చూడటానికి ఎవరో గొప్పవాడల్లేనే ఉన్నాడు. నిన్ను చూసి దడుచుకున్నాను బాబూ అన్నది తపతి. చప్పుడు చెయ్యకుండా రావటం నాదే పొరపాటు. నీ కూతురి కంటి జబ్బు గురించి విని దానికి మందు ఇవ్వటానికి వచ్చాను. ఇందులో లేపనం ఉన్నది. ఈ లేపనం కొంచెం కొంచెంగా తీసి నీ పిల్ల కళ్ళకు పూసావంటే ఆమె కళ్ళు ఎప్పటిలాగవుతాయి అంటూ ఆ మనిషి తపతికి ఒక కొయ్య బరిన ఇచ్చాడు. తపతి ఆ బరిన తీసుకుని మూత తీసి చూసింది. అందులో ఉన్న లేపనం ఆకుపసరు రంగులో ఉన్నది. వాసన చూస్తే ఏదో పూల వాసన కొట్టింది. ఆ మందు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకుందామని తపతి తల ఎత్తి చూస్తే ఆ మనిషి లేడు.
ఏమవుతుందోని సంకోచపడుతూనే తపతి బరిణెలోని లేపనం కొద్దిగా తీసి తన కూతురు కళ్ళకు పూసింది. కొంచెం సేపు గడిచాక ఆ పిల్ల నొప్పి తగ్గుతున్నట్టుగా ఉన్నదమ్మా అన్నది. మరికొద్ది క్షణాలకు ఆ పిల్ల కళ్ళు చిలికించటం మాని పూర్తిగా తెరిచి చూడసాగింది. తపతికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. తల్లి కూతుళ్ళు ఇల్లు చేరుకునేసరికి వాళ్ళు దారి వెంబడి నడిచినట్టే అనిపించలేదు. మరి 2, 3 రోజుల పాటు ఆ లేపనం పూసేసరికి పిల్ల కళ్ళు ఎరుపు వాపు పోయి ఎప్పటి కళ్ళు అయ్యాయి. తపతి ఆ భరిణను భద్రంగా దాచింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తపతికి తన కుడి కన్ను నొచ్చుతున్నట్టు తోచింది. తన కూతురికి వచ్చిన కంటి జబ్బే తనకు కూడా సోకిందేమోనని ఆమె భయపడింది. కానీ భరిణెలో ఉన్న లేపనం వాడటానికి ఆమె సంకోచించింది. ఎందుకంటే ఆ మనిషి ఎవరో ఆ మందును ప్రత్యేకించి తన కూతురు కోసమే ఇచ్చాడు. దానిని తాను ఉపయోగించడం అపచారమేమోనని ఆమె భయపడింది. నీ కూతురు తప్ప మరెవరో దీనిని వాడకూడదు అని ఆ మనిషి అనలేదు కదా! వాడి చూస్తాను. ఇందులో కలిగే నష్టమేమిటి? అనుకుని తపతి ఆ లేపనాన్ని తన కుడికంటి మీద రుద్దుకున్నది. అందువల్ల లాభమే కలిగింది. బాధ వెంటనే ఉపశమించి 2, 3 రోజులకల్లా కన్ను మామూలుగా అయిపోయింది. కొన్ని మాసాలు గడిచాయి. ఒకనాడు తపతి సంతకు వెళ్ళింది. ఆమె దుకాణాలన్నీ చూస్తూ నడుస్తుండగా ఒక మలుపులో కొన్ని ధాన్యం బస్తాలు మూతులు విప్పి నేల మీద కనిపించాయి. ఆ బస్తాల తాలూకు మనుషులెవరూ లేరు. కాయరంగు ధోవతి కట్టుకున్న మనిషి ఎవడో ఒక బస్తా నుంచి ధాన్యం తన చేతి సంచిలో పోసుకుంటూ ఉండటం తపతి చూసి నిర్ఘాంతపోయి తనకు సమీపంలో ఉన్న ఆడమనిషితో, ఆ మనిషి చూసావుటమ్మా ఎంత పాడు పని చేస్తున్నాడో అంటూ చేత్తో చూపించింది. ఆ ఆడమనిషి ఏ మనిషమ్మా అని అడిగింది. కాయరంగు బట్ట కట్టుకుని లేడు ఆ బస్తాల దగ్గర అన్నది తపతి. బస్తాల దగ్గర ఎవరూ లేరే, కాయరంగు బట్టల వాళ్ళు కనుచూపు మేరలో లేందే అన్నది ఆడమనిషి. ఆమెతో లాభం లేదనుకుని తపతి ఆ దొంగను సమీపించింది. దగ్గరగా చూస్తే అతడు తనకు ఆనాడు బావి దగ్గర లేపనం ఇచ్చినవాడే. తపతి అతన్ని సమీపించి, బాబూ, నువ్వు ఇలాంటి పని చెయ్యకూడదు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నేనిస్తాను పట్టు. ఒకసారి నువ్వు నాకు సహాయం చేశావు. ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అన్నది. అతడు చప్పున తల ఎత్తి తపతిని చూసి చిన్నగా, ఏ కంటితో నువ్వు నన్ను చూస్తున్నావు అని అడిగాడు. తపతి ఒకటి తర్వాత ఒకటిగా కళ్ళు మూసి తెరిచి అమాయకంగా, నా కుడి కంటికి కనిపిస్తున్నావు నాయనా అన్నది. వెంటనే ఆ మనిషి తపతి కుడి కంట్లోకి ఊది మాయమయ్యాడు. తపతి కుడికన్ను మూసి తెరిచేసరికి ఆ కంటికి చూపు లేకుండా పోయింది. అయినా జరిగిన దానికి తపతి పశ్చాత్తాపపడలేదు. ఆమె ఆ లేపనం గల భరిణను మళ్ళీ తెరిచిన పాపాన పోలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తపతి తనకు మేలు చేసిన వాణ్ణి ఎందుకు మందలించింది? తనకు మహోపకారం చేసిన వాడి తప్పు ఎందుకు క్షమించలేకపోయింది? ప్రపంచ జ్ఞానం లేకనా? కృతజ్ఞత లేకనా? ఆమె అతనిచ్చిన లేపనాన్ని తిరిగి ఎందుకు వాడలేదు? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ లేపనం ఇచ్చినవాడు తపతికి మాత్రమే సహాయం చేశాడు. ఆ సహాయం పొందిన మాత్రాన తపతి మంచి చెడ్డల విచక్షణ పోగొట్టుకోవడం స్వార్థం అవుతుంది. తపతిలో అలాంటి స్వార్థం లేదు. ఆమె ఏ పని చేసినా ఔచిత్యం గురించి ఆలోచించే మనిషి. అతని పట్ల కృతజ్ఞత ఉండబట్టే ఆమె అతనికి డబ్బు ఇస్తానన్నది. తాను ధర్మం అనుకున్న పని చేసింది గనుక ఆమె కన్ను పోయినా పశ్చాత్తాపపడలేదు. అవినీతిపరుడి నుంచి పొందే సహాయం కోరదగినది కాదు కనుక తపతి ఆ భరిణను మళ్ళీ తెరవలేదు. తపతి ప్రవర్తనలో ఎలాంటి లోపమూ లేదు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు తారుమారు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ దీక్ష చూస్తే ఒక పక్క అద్భుతంగా తోచినప్పటికీ మరొక వంక
ఈ దీక్ష ఆకస్మికంగా సడలిపోతుందేమో అన్న అనుమానం కలుగుతుంది. దేవుడి యందు ఎంతో దృఢభక్తి గల వీణావంతుడు ఒక్క క్షణంలో నాస్తికుడైపోయాడు కదా. నీకు శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. కళింగ దేశంలో వీణావంతుడు వైద్యం చేసుకుంటూ ఉండేవాడు. అతను ఎన్నో అద్భుత చికిత్సలు చేసి అపర ధన్వంతరి అనిపించుకున్నాడు. అతను పరమ శివ భక్తుడు. అతను శివాలయంలోనే ఎప్పుడూ ఉండేవాడు. పగలయ్యేది, రాత్రి అయ్యేది. అతనితో పని ఉన్నవాళ్ళు శివాలయానికి వెళ్లితే తప్పక దొరికేవాడు. వీణావంతుడికి ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు లేకపోలేదు. కానీ అతడు ఆ ఇంటికి ఎప్పుడో చుట్టపు చూపుగా మాత్రమే వెళ్ళేవాడు. అతనికి సంసార తాపత్రయం ఏనాడూ లేదు. ఒకప్పుడు అతను ఒక ధనికుడికి చికిత్స చేసి మృత్యుముఖం నుంచి బయటకు లాగాడు. ఆ ధనికుడు కృతజ్ఞతతో అతనికి తన కూతురైన యశోధరను ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు. వీణావంతుడికి భార్య పట్ల ప్రేమ లేకపోలేదు. ఆమెకు పిల్లలను కూడా కన్నాడు. కానీ సంసారం మీద పడినా అతని అసలు ప్రవృత్తి మారలేదు. అస్తమానము శివాలయంలోనే కూర్చునేవాడు. అక్కడే రోగులను చూసేవాడు. డబ్బు సంపాదించేవాడు. కానీ ఆ డబ్బు ఇంటికి చేరేది కాదు. శివాలయంలో కనిపించిన పేద శివభక్తులకు దానంగా వెళ్ళిపోయేది. వైద్యంతో తీరక అతను రోజుల తరబడి ఇంటి ముఖం చూసేవాడు కాడు. భార్య డబ్బులు కావాలని కబురు చేస్తే తన వద్ద మిగిలి ఉన్న కొద్ది డబ్బులు ఇచ్చి పంపేవాడు. యశోధర అభిమానవతి. భర్త సహాయం లేకుండా తాను ఒంటరిగా సంసారము, పిల్లల సంరక్షణ చూసుకోవటంతో ప్రాణం విసిగిపోయి ఆమె ఒకనాడు తన ఇంటిని యశోవంతుడు అనే ధనికుడికి అమ్మేసి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది. చిత్రం ఏమిటంటే తన భార్య ఈ పని చెయ్యటం వీణావంతుడికి చీమ కుట్టినట్టయినా లేదు. యశోధర నుంచి ఇల్లు కొన్న యశోవంతుడు పరమ నాస్తికుడు. దేవుడి పేరు తెస్తే చిరాకు పడేవాడు. ఏ దేవుడికి దండం పెట్టకుండానే ఆయన కోట్లు అర్జించాడు. వైద్యంలో వీణావంతుడి హస్తవాసి ఎటువంటిదో వ్యాపారంలో యశోవంతుడి హస్తవాసి కూడా అటువంటిదే. ఆయన మట్టి పట్టితే బంగారం అయ్యేది. యశోవంతుడి భార్యలు ఇద్దరూ సంతానం లేకుండా ఒకరి తర్వాత ఒకరు పోయారు. ఇక ఆయన మూడో భార్య గర్భవతి అయ్యింది. యశోవంతుడి ఆనందానికి మేరలేదు. తాను గర్భవతి కావటం దేవుడి అనుగ్రహం వల్లనే అని భార్య అనేసరికి, నువ్వు అలా అనుకోదలిస్తే అనుకో, నేను మాత్రం దేవుడి దయ అని నమ్మను అన్నాడాయన. యశోవంతుడి భార్య 9 నెలలు మోసి మగబిడ్డను కన్నది. కానీ అది బిడ్డ కాదు, శవం. తోలు కప్పిన ఎముకల గూడు. ఆ బిడ్డలో చలనం లేదు. అయితే గుండె కొట్టుకుంటూనే ఉన్నది. ఈ బిడ్డను వీణావంతుడు బతికిస్తే బతికించాలి, మరొకడి వల్ల కాదు అన్నారు యశోవంతుడి బంధువులు. వీణావంతుడంటే యశోవంతుడికి చాలా హీనమైన అభిప్రాయం ఉన్నది. అతను దైవ మూఢుడు, సంసారాన్ని చూసుకోలేని అసమర్థుడు. ఇలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ యశోవంతుడు తనకు లేక లేక పుట్టిన బిడ్డ బతుకుతాడేమో అన్న ఆశ కొద్దీ, అలా అయితే అతన్ని పిలుచుకురండి అని తన వారితో అన్నాడు. మనుషులు శివాలయానికి వెళ్ళి వీణావంతుడితో సంగతి చెప్పి అతన్ని తమ వెంట రమ్మన్నారు. ఆ నాస్తికుడి వద్దకు నేను రాను. అతడు ఆలయానికి వచ్చి శివలింగం ముందు సాష్టాంగపడి అపరాధం చెప్పుకుంటే అతని బిడ్డకు చికిత్స చేస్తాను. ఆ తరువాత అంతా పరమశివుడు దయ అన్నాడు వీణావంతుడు. యశోవంతుడు తన బిడ్డను తీసుకుని శివాలయానికి వెళ్ళి బిడ్డను వీణావంతుడు ముందు పెట్టి శివలింగం ముందు సాష్టాంగపడి లేచి చెంపలు వేసుకున్నాడు. ఆయనదంతా చేసింది వీణావంతుడు తృప్తి కోసమే కానీ తనకు దేవుడి యందు నమ్మకం కుదిరి కాదు. వీణావంతుడు తన సంచి కట్టు నుంచి ఏదో గుళిక తీసి రంగరించి బిడ్డ నోటికి రాచాడు. వెంటనే బిడ్డ కదిలి కెవ్వున ఏడవనారంభించాడు. ఈ వింత చూడవచ్చిన వారందరూ అంతులేని ఆశ్చర్యం చెందారు. అదే క్షణంలో యశోధర పెద్ద పెట్టున ఏడుస్తూ తన ఆఖరి బిడ్డను భుజం మీద వేసుకుని వచ్చి, నా బిడ్డను కాపాడండి అంటూ స్పృహ లేకుండా ఉన్న బిడ్డను తన భర్త ముందు ఉంచింది. వీణావంతుడు బిడ్డ నాడి పరీక్షించి బిడ్డ నోటిలో ఒక మాత్ర వేశాడు. ఆ బిడ్డ ఒక్కసారి కళ్ళు తెరిచి తల్లి వంక చూసి ప్రాణం వదిలాడు. యశోవంతుడు చప్పున శివలింగం ముందు సాగిలపడి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడమని దీనంగా బతిమాలుకున్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. వీణావంతుడు తన మందుల సంచిని లింగం మీద విసిరుకొట్టి ఎటో వెళ్ళిపోయాడు. తిరిగి అతను గుడి ఆవరణలోకి మళ్ళీ అడుగు పెట్టలేదు. తరువాత ఒక ఉత్సవం నాడు దేవుడి ఊరేగింపు జరుగుతుండగా అతను వీధి పక్కన నిలబడి దేవుడి విగ్రహం మీద రాళ్లు విసిరేసరికి అతనికి పిచ్చి పట్టిందని అందరూ అనుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పరమభక్తుడైన వీణావంతుడు ఉన్నట్టుండి నాస్తికుడు కావడానికి
పరమనాస్తికుడైన యశోవంతుడికి భగవంతుడిలో విశ్వాసం కలగటానికి కారణమేమిటి? మనుషులు భగవంతుణ్ణి నమ్మటం కేవలము స్వార్థంతోనేనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు మనిషి స్వార్థం లేకుండా ఏదీ నమ్మడు. యశోవంతుడు తన కొడుకు బతికాడు కదా అని దేవుడిలో నమ్మకం తెచ్చుకున్నాడు. అలాంటి స్వార్థంతోనే వీణావంతుడు కూడా దేవుని నమ్ముతూ వచ్చాడు. అతనికి తన వైద్యంలో ఏనాడూ నమ్మకం లేదు. తాను నిమిత్త మాత్రంగా చికిత్సలు చేస్తుంటే శివానుగ్రహం వల్ల రోగులకు నయమవుతుందని అతను భ్రమపడుతూ రావటమే అతను చేసిన పొరపాటు. ఇలాంటి స్వార్థం ఆధారంగా ఉండబట్టే తన కొడుకు చనిపోయేసరికి ఆ విశ్వాసం కాస్త పోయింది. తన కొడుకు బతకకపోవడానికి కారణం తాను సరి అయిన చికిత్స చెయ్యలేకపోవటమేనని గ్రహించక తప్పు దేవుడి పైన తోశాడు. ఇలా దేవుణ్ణి తన వైద్యాన్ని కట్టుపెట్టుకుని మూఢుడు కావడం చేత అతను వెర్రివాడైపోయి లోకానికి వైద్యుడిగా తాను చేయగల ఉపకారాన్ని గంగపాలు చేసేశాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు అక్రమ దండన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ తప్పు చేయకుండానే ఈ విధంగా శ్రమపడుతూ ఉండవచ్చు. ఈ లోకంలో ఏ అక్రమము చేయని వారు కూడా దుర్భరమైన కష్టాలు పడటం ఒక్కొక్కప్పుడు జరుగుతూ ఉంటుంది. అందుకు దృష్టాంతంగా నీకు యజ్ఞ సోముడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. యజ్ఞస్థలం అనే అగ్రహారంలో యజ్ఞ సోముడు అనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు హరిసోముడు, దేవసోముడు అని 2 కుమారులు కలిగారు. ఆ పిల్లవాళ్లకు బాల్యం గడిచి ఉపనయనం కాగానే యజ్ఞసోముడు తన ధనాన్ని పోగొట్టుకున్నాడు. తరువాత ఆయన భార్య పోయింది. ఆ తర్వాత ఆయనే పోయాడు. ఈ విధంగా యజ్ఞసోముడి కొడుకులు శాపం పెట్టినట్టుగా దిక్కుమాలిన వారైపోయారు. వారి దాయాదులు అగ్రహారాన్ని కాజేశారు. ఆ పిల్లలకు బెచ్చం ఎత్తుకోవడం తప్ప మరొక బతుకు తెరువు లేకుండా పోయింది. వాళ్ళ తల్లి పుట్టిలు చాలా దూరం. అయినా కుర్రవాళ్ళు ఉన్న ఊళ్ళో బతకలేక తమ తాతగారుండే అగ్రహారానికి బయలుదేరి దారి పొడుగునా బెచ్చమెత్తుతూ తాతగారి ఊరు చేరారు. తమ తాత అమ్మమ్మ అప్పటికే చనిపోయారని వాళ్ళకి ఊరు ప్రవేశించగానే తెలిసింది. అయితే వాళ్ళ మేనమామలు యజ్ఞదేవుడు, కర్తదేవుడు అనేవాళ్ళు వాళ్లను ఆదరించి చదువు చెప్పించనారంభించారు. కొద్ది కాలానికి ఆ మేనమామలకు కూడా దారిద్ర్యం వచ్చింది. వాళ్ళు తమ మేనల్లులతో, ఒరే అబ్బాయిలు, మనం పెదవాళ్ళం అయిపోయాం, పశువుల కాపర్లను పోషించడం సాధ్యం కాదు, మీరిద్దరూ మన పశువులను కాయండి అన్నారు. కుర్రవాళ్ళు గొంతుకులు దుఃఖంతో పూడిపోయాయి. వాళ్ళు చేసేది లేక అలాగే అని చెప్పి రోజు పశువులను అడవికి తోలుకుని పోయి మేపి సాయంకాలం ఇంటికి చేర్చేవారు. ఇలా వాళ్ళు పశువులను కాస్తూ ఉండగా ఒక పశువును పులి ఎత్తుకుపోయింది. మరొక పశువును దొంగలు ఎత్తుకుపోయారు. మేనల్లుళ్ళ అసమర్థత చూసి పేదరికంలో 2 పశువులు పోయాయని మేనమామలు దిగులు పడుతూ ఉండగా ఇంతకన్నా ఘోరం జరిగింది. ఒకనాడు అడవిలో ఒక మేక, ఒక ఆవు పారిపోయాయి. ఇవి 2 యజ్ఞం కోసం ప్రత్యేకించినవి. ఇది చూసి కుర్రవాళ్ళు భయపడి మిగిలిన పశువులను వెంటనే ఇంటికి చేర్చి తప్పిపోయిన వాటి కోసం మళ్ళీ అడవికి పరిగెత్తారు. అడవిలో చాలా దూరం వెళ్ళినాక వాళ్లకు మేక కళేబరం దొరికింది. దాన్ని పులి సగం తిని వెళ్ళిపోయింది. ఇది మన మామలు యజ్ఞం కోసం ఉంచుకున్న మేక. ఇది పులివాత పడిందంటే మన మామలకు చాలా కోపం వస్తుంది. ఈ మిగిలిన మేకలను కాల్చుకుని తిన్నంత తిని మిగిలిన తీసుకుని ఎక్కడికైనా పారిపోయి భిక్షాటన చేసుకుని బతుకుదామని వాళ్ళు నిశ్చయించుకున్నారు. వాళ్ళు అక్కడే నిప్పు చేసి మేకను కాల్చడం మొదలుపెట్టారు. ఈ లోపల మామలు పశువులు మధ్యాహ్నానికే ఇల్లు చేరడం చూసి మేనలుళ్ళ జాడ కానక వాళ్ళను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చి వాళ్ళు మేకను కాల్చుకుంటూ ఉండటం చూశారు. వాళ్ళను చూసి మామలు మండిపడి, దుర్మార్గులారా, మాంసం మీద ఆశతో యజ్ఞానికని ఉంచిన మేకను చంపి తింటారా? మీరు బ్రహ్మరాక్షసులు అయిపోండి అని శపించారు. మేనమామలను అంత దూరాన చూస్తూనే కాలి సత్తువ కొద్దీ పారిపోయిన ఆ అన్నదమ్ములు శాపవశాన బ్రహ్మరాక్షసులు అయిపోయారు. వాళ్ళు అరణ్యాలలో బ్రహ్మరాక్షసులుగా తిరుగుతూ ఒకసారి ఒక యోగిని తినబోయారు. ఆయన వారిని పిశాచాలు కమ్మని శపించాడు. వాళ్ళు పిశాచాలుగా మారి ఒక బ్రాహ్మణుడి గోవును కాజేయడానికి ప్రయత్నించారు. ఆ బ్రాహ్మణుడు వాళ్లను
చండాలులు అవ్వమని శపించాడు. ఆ మీదట వాళ్ళు విల్లు బాణాలు ధరించి చండాలులై తిరుగుతూ ఆకలి బాధతో అలమటించుతూ ఒక చోరులుండే గ్రామానికి వెళ్ళారు. గ్రామానికి కావలి ఉండే వాళ్ళు వీళ్ళని పట్టి కొట్టి దొంగల నాయకుడి వద్దకు తీసుకుపోయారు. దొంగల నాయకుడు వారి కథ విని జాలిపడి వారి కట్లు విప్పించి భోజనం పెట్టించి, మీరు కూడా మాతోనే ఉండిపోండి, మీకేమీ భయం లేదు, మీకు ఏ లోటు ఉండదని వారి పట్ల చాలా ఆదరం చూపాడు. అది మొదలు ఆ అన్నదమ్ములు దొంగల వెంటే ఉంటూ దొంగలతో కలిసి దొంగతనాలు చేస్తూ తమ శక్తి సామర్థ్యాలతో దొంగల దళాలకు నాయకులు కూడా అయ్యారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, యజ్ఞసోముడి కొడుకులు ఏ తప్పు చెయ్యకుండానే ఇన్ని పాటలు పడటానికి కారణమేమిటి? వారిని లోకమంతా క్రూరంగా చూసినప్పటికీ దొంగలు వారి పట్ల ఆదరంతో ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఈ సందేహానికి తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సామాజిక ధర్మంలో స్వార్థం ఉన్నది. అది అమలులో ఉన్న చోట ఆ వాతావరణమే మనిషి మంచి చెడ్డలను నిర్ణయిస్తుంది. స్వార్థపరులు తమకు నష్టం కలిగినప్పుడు ఆగ్రహిస్తారు. యజ్ఞసోముడి కొడుకులకు కష్టాలు సంప్రాప్తమైన అసలు కారణం పరిస్థితులు. మేనమామలకు వారంటే ప్రేమ లేకపోలేదు, కానీ వారి స్వార్థానికి దెబ్బ తగిలిన కారణంగా వాళ్ళు తమ మేనల్లుళ్లకు భయంకరమైన శాపం ఇచ్చి వారిని బ్రహ్మరాక్షసులను చేశారు. యోగి వారిని పిశాచులు కమ్మనటము, బ్రాహ్మణుడు వారిని చండాలులు కమ్మనటము శాపాలు అనిపించుకోవు. ఒక విధంగా అవి వరాలే. బ్రహ్మరాక్షసి కన్నా పిశాచి మేలు, చండాలుడు అంతకన్నా మేలు. ఇక దొంగల ఆదరణ మాటకు వస్తే వాళ్ళు సంఘజీవులు. వారి సంఘంలో వ్యక్తి స్వార్థం లేదు, సమత్వం ఉన్నది. యజ్ఞసోముడి కొడుకులు తమను బాధించని వాతావరణంలో పడి ఆ వాతావరణానికి అనుకూలంగా తాము కూడా దొంగతనాలు చేస్తూ సుఖపడ్డారని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. బేతాళ కథలు. గోదావరి తీరాన ప్రతిష్టానం అనే నగరం ఉండేది. దానిని ఒకప్పుడు విక్రమార్కుడు అనే రాజు పాలించేవాడు. విక్రమార్కుడి ఆస్థానానికి రోజు క్షాంతిశీలుడు అనే భిక్షువు వచ్చి పండు ఒకటి కానుకగా ఇస్తూ ఉండేవాడు. రాజు ఆ పండును కోశాధికారికి ఇస్తూ ఉండేవాడు. ఒకనాడు భిక్షువు తన అలవాటు ప్రకారం రాజుకు ఒక పండు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒక కోతి ద్వారపాలకులను తప్పించుకుని రాజసభలోకి వచ్చింది. భిక్షువు ఇచ్చిన పండును రాజు ఆ కోతికి ఇచ్చాడు. కోతి ఆ పండుని తినేసరికి పండులో నుంచి వెళ్ళలేని రత్నం ఒకటి కింద పడింది. అది చూసి రాజు తన కోశాధికారిని పిలిపించి, భిక్షువు రోజు కానుక ఇచ్చే పళ్లను నీకిస్తున్నానే, వాటిని ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఈ ప్రశ్నకు కోశాధికారి కొంచెం బెదిరి, మహారాజా, మీరిచ్చిన పళ్ళనన్నిటినీ కిటికీలో నుంచి కోశాగారంలో పడేస్తున్నాను. తమ సెలవైతే కోశాగారం తలుపు తెరిచి పళ్ళు ఏమయ్యాయో చూస్తాను అన్నాడు. రాజు సరేనన్నాడు. కోశాధికారి వెళ్ళి తిరిగి వచ్చి, మహారాజా, పళ్ళన్నీ కుళ్ళిపోయాయి, కానీ అవి పడిన చోట రత్నాల కుప్ప దగదగ మెరుస్తున్నది అని చెప్పాడు. రాజు అతని విశ్వాసానికి మెచ్చి అతన్ని ఆ మణులన్నీ తీసుకోమని, మరునాడు భిక్షువు వచ్చి పండు ఇయ్యబోతే, భిక్షు, రోజు ఇంత విలువైన కానుక ఎందుకిస్తున్నావు? చెబితే గాని పండు తీసుకోనని అన్నాడు. ఆ మాటలకు భిక్షువు రాజుతో ఏకాంతంగా, రాజా, నేనొక మంత్రాన్ని సాధించాలి. అందుకు ఒక వీరుడు సహాయం కావాలి. నేను నీ సహాయం కోరుతున్నాను అన్నాడు. రాజు భిక్షువుకు సహాయం చేయటానికి సమ్మతించాడు. అప్పుడు భిక్షువు రాజుతో, రానున్న కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే మహాశ్మశానానికి నువ్వు రావాలి. శ్మశానం మధ్య ఉన్న మర్రి చెట్టు కింద నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని అన్నాడు. అలాగే వస్తానని రాజు మాట ఇచ్చిన మీదట భిక్షువు వెళ్ళిపోయాడు. కృష్ణ చతుర్దశి వచ్చింది. విక్రమార్కుడు తాను భిక్షువుకు మాట ఇచ్చిన ప్రకారం జ్ఞాపకం తెచ్చుకుని చీకటి పడగానే నల్లని బట్టలు ధరించి చేత కత్తి పట్టి ఎవ్వరికీ తెలియకుండా రాజధాని నుంచి బయలుదేరి శ్మశానానికి వెళ్ళాడు. శ్మశానం అంతా కట్టిక చీకటిగా ఉంది. చితుల మంటలు భయం గొలుపుతున్నాయి. మనుష్యుల ఎముకల గుట్టలు పుర్రెలు అంతటా పడి ఉన్నాయి. భూత బేతాళాలు ఆనందంతో గెంతుతున్నాయి. నక్కల కోతలు మారుమోగిపోతున్నాయి. రాజు భిక్షువును వెతుక్కుంటూ
శ్మశానం మధ్యకు చేరుకుని మర్రి చెట్టు కింద మండలన్యాసం చేస్తున్న భిక్షువును చూసి, భిక్షు, నువ్వు కోరిన ప్రకారం వచ్చాను, నా వల్ల ఏమి కావాలో చెప్పు అని అన్నాడు. భిక్షువు రాజు రాకకు సంతోషించి, రాజా, దయచేసి ఇక్కడ నుంచి దక్షిణంగా వెళ్ళు, అక్కడ ఒకే ఒక సింసుపా వృక్షం ఉంటుంది. సింసుపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు, దాని మీద ఒక పురుషుడు శవం వేళ్లాడుతూ ఉంటుంది, దాన్ని ఇక్కడికి తెచ్చి నువ్వు నా సమీపంలోనే ఉండు అని కోరాడు. రాజు అందుకు సమ్మతించి చితిలో కాలే కొరువిని ఒక దాన్ని తీసుకుని దానిని దివిటీగా పట్టుకుని దక్షిణంగా వెళ్ళి సింసుపా వృక్షాన్ని చేరుకున్నాడు. సగం కాలి కంపు కొట్టుతున్న శవం చెట్టు మీద కనపడింది. రాజు చెట్టుపైకి ఎక్కి శవానికి కట్టి ఉన్న తాడును కోసి ఆ శవాన్ని కింద పడేశాడు. కింద పడుతూనే ఆ శవం దెబ్బ తగిలి నొప్పి పెట్టినట్టుగా ఏడవసాగింది. దానిలో ప్రాణం ఉన్నది కాబోలు అనుకుని రాజు చెట్టు దిగి వచ్చి జాలితో శవాన్ని తడివి చూశాడు. వెంటనే అది అట్టహాసం చేసింది. అందులో బేతాళుడున్న సంగతి తెలియక రాజు దానితో, ఎందుకు అలా నవ్వుతావు, పోదాం పదా అన్నాడు. రాజు అలా అనగానే నేల మీద శవం కాస్త మాయమై తిరిగి చెట్టు మీద వేళ్లాడుతూ కనబడింది. రాజు మళ్ళీ చెట్టుకి శవాన్ని మళ్ళీ కింద పడేసి బేతాళుడు పూని ఉన్న ఆ శవాన్ని భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు వినోదంగా ఉండటానికి ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అంగదేశంలో యశఃకేతుడు అనే రాజు ఉండేవాడు. అతను అందంలో మన్మథుడు. అతను తన పరాక్రమం చేత శత్రువులనందరినీ ఓడించి రాజ్యభారాన్ని దీర్ఘదర్శి అనే మంత్రి పైన పెట్టి అంతఃపురం నుంచి యువతలకు రాక తన కాలమంతా భోగ విలాసాలలో గడపసాగాడు. దీర్ఘదర్శి రాజ్యభారమంతా మోస్తూ అహోరాత్రులు ఎంతో శ్రద్ధగా ఉంటూ పరిపాలన సాగిస్తున్నాడు. విశ్వాసపాత్రుడైన దీర్ఘదర్శి పైన కూడా ఓర్చలేని వాళ్ళు అపవాదు వెయ్యనే వేశారు. ఈ మంత్రి రాజును భోగలాలసలోకి తోసి తాను రాజ్యం అనుభవిస్తున్నాడని అన్నారు. ఇది తెలిసి దీర్ఘదర్శి మేధావిని అనే తన భార్యతో, రాజు సుఖాలు మరిగినందున నేను రాజ్యభారం మోస్తుంటే రాజ్యం తినేస్తున్నానన్న నింద నా మీద వచ్చింది. అబద్ధమే అయినా లోక నిందను ఉపేక్షించరాదు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. దానికి మేధావిని తన భర్తతో, మీరు తీర్థయాత్రల మిష మీద రాజుతో చెప్పి దేశాటనకు బయలుదేరండి, అందువల్ల మీ మీద అపవాదు పోవటమే కాక రాజు తానే రాజ్యం చూసుకోవలసి వస్తుంది గనుక ఆయన భోగులాలస తగ్గిపోతుందని అన్నది. దీర్ఘదర్శి అవకాశం చూసుకుని రాజుతో, మహారాజా, నేను కొంతకాలం తీర్థయాత్రలు చేసి ఇంత పుణ్యం సంపాదించుకుంటాను, తమరు అనుమతించాలి అన్నాడు. ఇంటి దగ్గరే కూర్చుని పుణ్యం సంపాదించరాదా అన్నాడు రాజు. శరీరంలో పటుత్వం ఉండగానే తీర్థయాత్రలు చెయ్యాలని, వయసు మళ్ళినాక అది సాధ్యం కాదని మంత్రి చెప్పాడు. దీర్ఘదర్శి తన వెంట భార్యను రానివ్వక మిగిలిన వారెవ్వరికీ తాను బయలుదేరుతున్నట్టయినా చెప్పక తీర్థయాత్రలకు బయలుదేరాడు. కొంతకాలానికి ఆయన సముద్ర తీరాన ఉన్న పుండ్ర దేశం చేరాడు. అక్కడ ఆయనకు నిధిదత్తుడనే వర్తకునితో స్నేహం కలిసింది. నిధిదత్తుడు వర్తకం మీద సువర్ణ ద్వీపం వెళుతున్నాడని తెలిసి తాను కూడా వస్తానని దీర్ఘదర్శి అన్నాడు. ఇద్దరు వర్తక నౌకలో ప్రయాణమయ్యారు. వాళ్ళు సువర్ణ ద్వీపం చేరారు. అక్కడ కొన్ని రోజుల పాటు వర్తకం జరిగింది. తిరుగు ప్రయాణంలో దీర్ఘదర్శి సముద్ర మధ్యంలో ఒక అద్భుతం చూశాడు. ఒక అద్భుత వృక్షం పైకి లేచింది. దాను మాను బంగారం, కొమ్మలు పగడాలు, కాయలు రత్నాలు. ఆ వింత వృక్షం పైన రత్నాల పాన్పు మీద ఒక అతిలోక సుందరి కూర్చుని పాడుతున్నది. దీర్ఘదర్శి చూస్తుండగానే ఆ చెట్టు, సుందరి కూడా సముద్రంలోకి దిగిపోయారు. ఇదేమి విచిత్రం అన్నాడు దీర్ఘదర్శి. ఆయన ఆశ్చర్యం చూసి నావికులు, మీకిది కొత్త కనుక ఆశ్చర్యపడుతున్నారు, కానీ మేము ఈ ప్రాంతాల ఈ దృశ్యాన్ని ప్రతిసారి చూస్తూనే ఉంటామని అన్నారు. తిరుగు ప్రయాణం ముగిసినాక దీర్ఘదర్శి వర్తకుడి వద్ద సెలవు పుచ్చుకుని అంగదేశానికి తిరిగి వచ్చాడు. దీర్ఘదర్శి తాను సరేననకుండానే యాత్రలకు బయలుదేరడం చేత యశఃకేతుడు ఆయన కోసం ఎంతకాలమో వెతికిస్తున్నాడు.
ఆయన నియమించిన చారులు దీర్ఘదర్శిని నగరం బయటనే చూసి చప్పున వెళ్లి రాజుతో చెప్పారు. యశఃకేతుడు ఎదురు వెళ్లి దీర్ఘదర్శిని కౌగలించుకుని తన అంతఃపురానికి తీసుకుపోయి ఏ ఏ తీర్థాలు సేవించావు, ఏమేమి వింతలు చూశావు అని అడిగాడు. దీర్ఘదర్శి జరిగిందంతా రాజుకు తెలిపి సువర్ణ ద్వీపం నుంచి తిరిగి వచ్చేటప్పుడు సముద్రం మధ్యంలో కనిపించిన దివ్య సుందరిని గురించి చెప్పాడు. రాజుకు వెంటనే ఆ కన్య మీద మనసు పోయింది. ఆయన దీర్ఘదర్శితో ఏకాంతంగా నేను ఆ దివ్య సుందరిని చూసి తీరాలి, లేకపోతే నా ప్రాణాలు నిలవవు. నువ్వు నాకు అభ్యంతరం చెప్పకు, నేను ఒక్కడే బయలుదేరిపోతాను. ఈ లోపల నా రాజ్యం నువ్వు చూస్తూ ఉండు, కాదంటే నా మీద ఒట్టే అన్నాడు. మర్నాడే యశఃకేతుడు తన రాజ్యాన్ని మంత్రికి అప్పగించి రాత్రి వేళ బయలుదేరాడు. ఆయన సముద్ర తీరం చేరుకున్నాడు. అక్కడ లక్ష్మీదత్తుడనే వాడు రాజుకు తారసపడి తాను సువర్ణ ద్వీపానికి వర్తకం నిమిత్తం బయలుదేరుతూ రాజును కూడా తీసుకుపోయాడు. వారి ఓడ సముద్ర మధ్యం వచ్చేసరికి పూర్వంలాగే వింత వృక్షం పైకి వచ్చింది. ఆ చెట్టు మీద ఒక దివ్య సుందరి వీణతో సహా పాడుతూ రాజు కంటపడింది. ఆమెను చూడగానే రాజు మోహంలో పడి, సముద్రుడా, ఈమెను దాచి లక్ష్మిని చూపి విష్ణువును మోసగించావా అనుకుంటుండగా ఆ సుందరితో సహా చెట్టు సముద్రంలోకి దిగిపోయింది. వెంటనే రాజు కూడా సముద్రంలో దూకేశాడు. సముద్రం అడుగున ఆయనకు ఒక మహానగరం కనిపించింది. అక్కడ ఒక్క ప్రాణి కూడా లేదు. అయినా రాజు పట్టుదలతో నగరమంతా తిరిగి ఒక విశాల భవనాన్ని చూసి అందులో ప్రవేశించాడు. అక్కడ ఒక గదిలో హంసతూలిక తల్పం మీద ఆ దివ్య సుందరి పడుకుని ఉన్నది. రాజును చూడగానే ఆమె పాన్పు మీద నుంచి దిగి, మీరెవరు, ఈ రసాతలానికి ఎలా వచ్చారు అన్నది. సుందరి, నేను అంగరాజును, నా పేరు యశఃకేతుడు. నిన్ను గురించి ఒక మిత్రుడు చెప్పగా విని నీ కోసం రాజ్యం వదిలిపెట్టి నిన్ను చూసి సముద్రంలో దూకి ఇక్కడికి చేరాను. నువ్వు ఎవతవు అన్నాడు రాజు. నేను మృగాంకసేనుడనే విద్యాధరుడి కుమార్తెను. నా పేరు మృగాంకవతి. నా తండ్రి నన్నిక్కడ ఒంటరిగా వదిలి ఎందుకో ఎక్కడికో మిగిలిన పౌరులతో సహా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న కల్పవృక్షం ఎక్కి అప్పుడప్పుడు సముద్రం పైకి లేస్తూ ఉంటాను అన్నదామె. రాజు ఆమెను తియ్యని మాటలతో కరిగించి తన భార్య కావటానికి ఒప్పించాడు. ఆమె ఒక షరతు మీద అతనికి భార్య కావటానికి ఒప్పుకుంటూ ఇలా అన్నది. ప్రతి నెల 2 అష్టమి దినాలు, 2 చతుర్దశి దినాలు నేను నీ ఆధీనంలో ఉండను. ఆ 4 రోజులు నేనెక్కడికో పోతాను. ఎక్కడికని నన్ను అడగరాదని చెప్పింది. రాజు ఈ నిబంధనకు ఒప్పుకున్నాడు. ఒకనాడు మృగాంకవతి రాజుతో, నేనొక పని మీద ఎక్కడికో పోతున్నాను. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు. ఇక్కడ ఉన్న బావిలో మాత్రం దిగకు. దిగితే భూలోకానికి పోతావు అని హెచ్చరించి బయలుదేరింది. ఆమె ఎక్కడికి పోతుందో తెలుసుకోవాలని ఆమె వెనుకగా బయలుదేరాడు రాజు. ఆమె చూస్తూ ఉండగానే ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు వచ్చి మృగాంగవతిని మింగేశాడు. రాజు తీవ్రమైన కోపంతో కత్తి దూసి రాక్షసుడు తల నరికేశాడు. కోపం చల్లారిన తన ప్రియురాలు పోయిందన్న బాధ అతనికి మిగిలింది. ఇంతలో రాక్షసుడి శరీరాన్ని చీల్చుకుని మృగాంగవతి బయటకు వచ్చింది. ప్రియురాలా, ఇది స్వప్నమా మాయా అని అడిగాడు. ఏదీ కాదు, ఇది నా తండ్రి శాపం. నా తండ్రి నేను వెంట లేకుండా భోజనం చేసేవాడు కాదు. నేను ప్రతి చతుర్దశి నాడు, అష్టమి నాడు శివ పూజ చేయబోయేదాన్ని. ఒక చతుర్దశి నాడు గౌరీ పూజ చేసుకుంటూ రోజంతా గడిపేశాను. నా కోసం కనిపెట్టుకుని ఉండి నా తండ్రి ఒక్క నీటి చుక్క అయినా తాగలేదు. నన్ను చూడగానే ఆయన ప్రతి చతుర్దశి నాడు, అష్టమి నాడు నన్ను ఈ రాక్షసుడు మింగాలని, నేను అతని పొట్ట చీల్చుకుని బయటికి రావాలని శాపం పెట్టి, ఆ రాక్షసుణ్ణి ఎవరన్నా చంపినప్పుడు నాకు శాప విమోచనం కలుగుతుందని, విద్యలన్నీ తిరిగి వస్తాయని చెప్పాడు. నా శాపం తీరిపోయింది. నాకు విద్యలన్నీ తిరిగి వచ్చాయి. జరిగిందంతా జ్ఞాపకం వచ్చేసింది. ఇక నీ దారి నీది, నా దారి నాదేనో. నేను నా తండ్రి దగ్గరికి పోతున్నాను అన్నది మృగాంకవతి. ఈ మాట విని రాజుకు దుఃఖం ముంచుకు వచ్చి తనతో 1 వారం ఉండి వెళ్ళమని ఆమెను బతిమాలుకున్నాడు. ఆమె సరేనన్నది. 6 రోజులు వారిద్దరూ ఆ ప్రాంతమంతా విహారాలు చేశారు. 7వ రోజున ఆయన ఆమెను బావి వద్దకు తీసుకువచ్చి ఆమెను కౌగలించుకుంటూ గట్టిగా పట్టుకుని ఆమెతో సహా ఆ బావిలోకి దూకేశాడు. వారిద్దరూ యశఃకేతుడు నగరంలోని బావిలో తేలారు. భూలోకంలోకి చేరగానే మృగాంకవతికి విద్యాధరత్వం పోయి
మామూలు మనిషి అయిపోయింది. రాజు ఆమెతో సహా తన మందిరం ప్రవేశించి ఆమె మామూలు మనిషి అయిందని తెలుసుకుని పరమానందం చెందాడు. ఇదంతా కళ్ళారా చూసిన దీర్ఘదర్శి తన ఇంటికి తిరిగిపోయి ఆ రాత్రి పడుకుని గుండె ఆగి చనిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు? వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా? తాను చూసి కూడా పెళ్లాడలేని అందగత్తెను రాజు పెళ్లాడాడనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినది ఏది కారణం కాదు. మామూలు భోగాలలో మునిగి ఉన్నప్పుడే రాజ్యభారం అంతా తన మీద వేసి తనను అపనిందలకు గురి చేసిన యశకేతుడు ఈ దేవతా స్త్రీ దొరికినాక తిరిగి రాజ్యభారం వహిస్తాడా? తాను యావజ్జీవం అపనిందల పాలు కాక తప్పదు అన్న విచారంతోనే దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు చీలిన దారులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు స్వర్గ సుఖాలు కోరి ఇలా శ్రమపడుతున్నట్టయితే నీ ప్రయాస వృధా అయిపోవచ్చు. ఎందుకంటే పరమ దుర్మార్గులకు కూడా స్వర్గంలో చోటు ఉన్నది. అందుకు నిదర్శనంగా నీకొక చిన్న కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. వారణాసిలో ఒక గురుకులం ఉండేది. అక్కడికి అన్ని ప్రాంతాల నుంచి బ్రహ్మచారులు విద్యాభ్యాసం నిమిత్తం వచ్చేవారు. ఒకసారి ఆ గురుకులానికి తేజసింహుడు అనే కుర్రవాడు 10 ఏళ్లవాడు వచ్చాడు. అతను మంచి చురుకైన వాడు. చదువుకుంటూ అతను రోజు అరణ్యానికి వెళ్లి సమిధలు తెచ్చేవాడు. ఆ అడవిలోనే తేజసింహుడికి అఘోరదాసు అనే కుర్రవాడు అతను ఈడువాడే పరిచయమయ్యాడు. రోజు ఇద్దరు అడవిలో కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారు. అఘోరదాసు తేజసింహుడికి తమ ఆటవిక జీవితం గురించి వివరంగా చెప్పేవాడు. అఘోరదాసు తండ్రి ఆటవికుల నాయకుడు. అతను దారులు కొట్టడంలో గొప్ప నేర్పరి. అతన్ని గురించి నగరాలలో గజదొంగానే చెప్పుకునేవారు. అఘోరదాసు తండ్రి తాను కొల్లగొట్టిన ధనంతో ధనికుడు అయిపోక దాన్ని తమ జాతికంతకు సమంగా పంచేవాడు. ఆ ఆటవిక జాతి వాళ్ళు మహాశక్తిని పూజించేవారు. ఆ మహాతల్లిని పూజించకుండా వాళ్ళు ఏ పని చేసేవారు కారు. అఘోరదాసు అతని జాతి వాళ్ళు అనాగరికంగా జీవించడం తేజసింహుడికి బాధ కలిగించింది. అతను తన మిత్రుణ్ణి, నువ్వు కూడా పెద్దవాడివై మీ తండ్రిలాగే బతుకుతావా, నాగరికంగా బతకకూడదా అని అడిగాడు. ఎన్నో తరాలుగా వస్తున్న మా జీవితం ఎలా మార్చుకోను? నీ చదువు వేరు, నా చదువు వేరు. నీ జీవితం వేరు, నా జీవితం వేరు. నిన్ను మాలాగా బతకమంటే అది నీకు సాధ్యం అవుతుందా? నాకు అంతే అన్నాడు అఘోరదాసు. వారిద్దరి మధ్య అన్నీ తేడాలే అయినా అది వారి స్నేహానికి అడ్డు రాలేదు. కొన్ని ఏళ్లకు తేజసింహుడి విద్యాభ్యాసం ముగిసింది. అతను చివరిసారి అడవికి వెళ్లి తన ప్రాణ స్నేహితుడైన అఘోరదాసును కలుసుకుని అతనికి వీడ్కోలు చెప్పి వచ్చేశాడు. తర్వాత కొద్ది కాలానికే తేజసింహుడు కాశీరాజు గారి కొలువులో చేరాడు. అరణ్యంలో అఘోరదాసు తన తండ్రి చనిపోగా తమ జాతికి నాయకుడై తండ్రిని మించి సాహసం ప్రదర్శిస్తూ అద్భుతమైన నేర్పుతో దారి దోపిడీలు చేయనారంభించాడు. రాను రాను అఘోరదాసు చేసే దారి దోపిడీలు మితిమీరిపోయాయి. వారణాసికి వచ్చిపోయే ధనికులకు, వర్తక బృందాలకు అతను సింహస్వప్నమైపోయాడు. అతన్ని పట్టడానికి రాజు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అరణ్యంలో అటవికులకు ఉండే స్థానబలం రాజుగారి సైనికులకు లేకపోయింది. అఘోరదాసును పట్టుకున్న వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజయ్యేటట్టు చేస్తానని రాజు ప్రకటించాడు. ఈ ప్రకటన విని చాలామంది యోధులు అఘోరదాసును పట్ట ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. తేజసింహుడు తన చిన్ననాటి మిత్రుడు చర్యలను గురించి విన్నప్పుడు చాలా బాధపడేవాడు. తాను ప్రయత్నించి ఉంటే అఘోరదాసు తన వెంట వచ్చి నాగరిక జీవితంలో రాణించేవాడేనని, గట్టి ప్రయత్నం చెయ్యకపోవడం తన తప్పే అని అతను అనుకున్నాడు. అఘోరదాసును పట్టడం తన ఒక్కడికే తెలుసును. ఆటవిక జీవితం సమగ్రంగా తెలిసినవాడు రాజుగారు కొలువులో మరొకడు లేడు. అయినా చాలా కాలం అతను అఘోరదాసును పట్టడానికి ప్రయత్నించనే లేదు. తేజసింహుడు చూస్తుండగానే
నగరంలోని జీవితం స్తంభించిపోసాగింది. నగరంలో ఉండే వర్తకులు పై దేశాలకు పోవటం మానేశారు. పై దేశాల వాళ్ళు రావటము నిలిచిపోయింది. నగరంలో సంక్షోభం తల ఎత్తి నానాటికి తీవ్రమయ్యింది. ఈ పరిస్థితిలో తేజసింహుడు నగర ప్రజల క్షేమం కోరి కొద్దిమంది సైనికులను వెంటపెట్టుకుని రాత్రివేళ అఘోరదాసు ఒంటరిగా మహాశక్తిని పూజించటానికి వెళ్లే సమయంలో పట్టుకుని నగరానికి తెచ్చాడు. రాజుగారు తాను ప్రకటన చేసిన ప్రకారం తన కుమార్తెను తేజసింహుడికి పెళ్లి చేసి రాజ్యాభిషేకం కూడా చేశాడు. తేజసింహుడు అఘోరదాసుకు యావజ్జీవ కారాగృహవాస శిక్ష విధించి భోజనం మొదలైన వాటికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు. అఘోరదాసు పట్టబడడంతో అరణ్యంలో దొంగతనాలు నిలిచిపోయాయి. అఘోరదాసు కాలక్రమాన ముసలివాడై కారాగృహంలోనే మరణించాడు. తేజసింహుడు తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించి ప్రజల సుఖ సౌఖ్యాలు సంపద వృద్ధి అయ్యేటట్టు చూసి గొప్ప ఖ్యాతి తెచ్చుకున్నాడు. కాలక్రమాన తేజసింహుడు కూడా దేహం చాలించాడు. అతనికి స్వర్గం లభించింది. స్వర్గంలో అతనికి అఘోరదాసు ఎదురు వచ్చాడు. అలాంటి చోట అఘోరదాసును చూసి మొదట తేజసింహుడు ఆశ్చర్యపడి తర్వాత ఎంతో సంతోషపడ్డాడు. ఇద్దరి స్నేహము స్వర్గంలో అవిచ్ఛిన్నంగా కొనసాగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అఘోరదాసు దారి దోపిడీలు చేసిన పాపి, తేజసింహుడు మిత్రద్రోహం చేసిన పాపి. ఈ పాపులిద్దరికీ స్వర్గం ఎలా సంప్రాప్తమయ్యింది? తేజసింహుడి విద్యాభ్యాసం పూర్తి అయ్యాక చీలిపోయిన ఇద్దరు దారులు స్వర్గంలో ఎలా కలుసుకున్నాయి? వాళ్ళ స్నేహం తిరిగి ఏ కారణం చేత కొనసాగింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, తేజసింహుడు అఘోరదాసు వేరువేరు ధర్మాలు గలవాళ్ళు. వాళ్ళ సమాజాలు సంస్కృతులు జీవన విధానాలు ఒకటి కావు. ఎవరి ధర్మాన్ని వారు నెరవేర్చడం పాపం కాదు. ఆటవికుల నాయకుడుగా అఘోరదాసు దారిదోపిడీలు చేసి తమ జాతిని వృద్ధిపరిచి పుణ్యం సంపాదించుకున్నాడు. అలాగే అఘోరదాసు చేసే దోపిడీలు అరికట్టి తేజసింహుడు తన సమాజానికి మేలు చేకూర్చి పుణ్యం కట్టుకున్నాడు. అతను రాజకుమార్తె కోసం కానీ రాజ్యం కోసం కానీ మరొక స్వార్థంతో కానీ అఘోరదాసును పట్టుకోలేదు. అందుచేత ఇద్దరికీ స్వర్గం లభించింది. ఇక స్నేహం అన్నది వ్యక్తుల మధ్య ఏర్పడే భావం. దానికి సమాజంతో సంబంధం లేదు. అందుకనే తేజసింహుడు విద్యార్థిగా ఉంటున్న కాలంలోనే అఘోరదాసుతో స్నేహం కుదిరింది. ఈ లోకం దాటినాక నిలిచేది వ్యక్తులే కాని సమాజ ధర్మం కాదు. సమాజ ధర్మం కేవలము ఇహలోకానికి సంబంధించినది. అందుచేత స్వర్గంలో వాళ్ళ స్నేహం అవిచ్ఛిన్నంగా కొనసాగిందని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు ప్రజాభిమాని. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, లోకుల మెప్పు కోరి నువ్వు ఇలా ఈ అపరాత్రి వేళ శ్రమపడుతున్న పక్షంలో లోకుల విచక్షణ లేని వారని, వారు తమకు మేలు చేసిన వారినే నిందించగలరు అని తెలుసుకో. ఇందుకు నిదర్శనంగా నీకు హిమశేఖరుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం సువర్ణ దేశాన్ని హిమశేఖరుడు పాలించాడు. ప్రజలను సుఖపెట్టడం ఆయనకు పెద్ద వ్యసనంగా ఉండేది. తాను ఏ ఏ చర్యలు చేస్తే ప్రజలకు జీవితం మరింత సుఖంగా ఉంటుందా అని అస్తమానము ఆలోచిస్తూ ఎప్పుడూ ఏదో ఒక ప్రజోపకార్యం చేస్తూ ఉండేవాడు. రాజ్యంలో ఏదో ఒక మూల చెరువులు తవ్వటమో, బావులు తవ్వటమో, దారులు వెయ్యటమో, ఉన్న దారుల వెంబడై చెట్లు నాటటమో, కొత్త సత్రాలు, ఆలయాలు, పూల తోటలు నిర్మించటమో జరుగుతూనే ఉండేది. ప్రజల కోసం ఎన్ని సౌకర్యాలు ఏర్పరిచినా రాజుకు తృప్తి అన్నది ఉండేది కాదు. ఇంకా చేయవలసినవి ఎన్నో ఉన్నట్టు భావించి వాటిని ఊహించటానికి తపన పడేవాడు. తన ప్రయత్నాలు ఎంతవరకు ఫలించింది తెలుసుకోవడానికి హిమశేఖరుడికి ఒకసారి కోరిక కలిగింది. ప్రజలు ఏమనుకుంటున్నది చారులు ఆయనకు చెబుతూనే ఉన్నారు. మహారాజా, తమ పరిపాలనలో తమకు ఏ లోటు లేదని, సువర్ణదేశం కన్నా భూలోక స్వర్గం మరొకటి లేదని ప్రజలు అనుకుంటున్నారు. తమ పరిపాలన 1000 కాలాల పాటు సాగాలని వాళ్ళు దేవుళ్లకు దన్నాలు పెడుతున్నారు అని దేశం నలుమూలలా తిరిగి వచ్చిన చారులు రాజుతో రోజు చెబుతూనే ఉన్నారు.
అయినా ప్రజలు ఏ ఏ విషయాలను గురించి అసంతృప్తి పడుతున్నారో వారికి తృప్తి కలిగించడానికి తాను ఇంకా ఏమేమి పనులు చెయ్యాలా స్వయంగా తెలుసుకుందామని రాజు ఒకనాడు మారువేషం వేసుకుని రాజధాని నగరంలో తిరగనారంభించాడు. నగరంలో ప్రజలు తమ తమ పనులు చేసుకుంటూ ఉండటమే ఆయనకు కనిపించింది, కానీ వాళ్లకుండిన ఇబ్బందులేవో చాలాసేపు తెలియరాలేదు. చివరకు ఆయన ఒక చోట చేరిన నలుగురైదుగురు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండటం గమనించి వారిని సమీపించాడు. ఇతర దేశాల వాళ్ళు మన దేశాన్ని చాలా మెచ్చుకుంటున్నారు, మన దేశంలో ప్రతి ఒక్కడు రాజే అంటున్నారు అన్నాడు వారిలో ఒకడు. వాళ్ళు రాజుగారి లోగులు చూస్తే ఆ మాట అనరు. ఆయన భోగాలెక్కడ, ఆయన ఎక్కడ? 2 చెరువులు తవ్వగానే మనమంతా రాజులమైపోతామా? అందరూ గొప్పగా చెప్పుకోవాలని రాజులు బావులు తవ్విస్తారు, సత్రాలు కట్టిస్తారు. అంత మాత్రం చేతనే మనమంతా సర్వసుఖాలు అనుభవిస్తూ రాజులమైపోయినట్టేనా అన్నాడు మరొకడు. మిగిలిన వాళ్ళంతా వాడి మాటలకు ఆమోదం తెలుపుతూ నిజం నిజం అని అన్నారు. ఈ సంభాషణ విని రాజు తల వంచుకుని ముందుకు సాగిపోయాడు. తాను తలపెట్టిన ప్రజోపయోగాలన్నీ తన కీర్తి కోసం చేసినవే అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల సౌఖ్యం కోసం తాను పడిన ఆరాటమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. తన ఆరాటం మూలంగా ప్రజలకు అదనపు సంతృప్తి ఏమీ కలగలేదు. అందుచేత తాను ఇంతటితో ప్రజాహిత కార్యకలాపాలు కట్టిపెట్టి నిశ్చింతగా ఉండవచ్చని రాజు నిశ్చయించుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఆ 7 వర్షాలు కురవలేదు. చేలు ఎండిపోయాయి. చెరువులలో నీటి చుక్క లేదు. కాటకం వచ్చింది. తిండి కొరత ఏర్పడి సువర్ణదేశ ప్రజలు ఆకలితో అలమటించసాగారు. ప్రజల కష్టాలను రాజు చూడలేకపోయాడు. ఆయన గుండె ద్రవించిపోయింది. రాజు వెంటనే తన గాదెల నుంచి ధాన్యం తీయించి అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. తన ఖజానా నుంచి అంతులేని ధనం పైకి తీసి దూర ప్రాంతాల ధాన్యం కొనుగోలు చేసి తెప్పించాడు. తన సిబ్బంది ప్రజలకు అన్నదానం సరిగా చేస్తుంది లేనిది తెలుసుకునేటందుకు రాజు మారువేషం వేసుకుని గ్రామాలన్నీ తిరగసాగాడు. ఈసారి ఆయనకు ప్రజలు అనుకునే మాటలు మరో విధంగా అనిపించి ఆశ్చర్యం కలిగించింది. ఆహా, మన రాజులాంటి వాడు 1,000,000 మందిలో ఒకడు ఉంటాడా? మనం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం చేత ఇటువంటి రాజు దొరికాడు, మన పాలిటి దేవుడు. ఇలాంటి మాటలు ఎన్నో వేల మంది నోళ్ల వెలువడుతున్నాయి. బేతాళుడు ఈ కథ చెప్పే రాజా, హిమశేఖరుడు మొదటి నుంచి ప్రజల సుఖం కోసం పాటుపడిన వాడే కదా. ఆయనను గురించి ప్రజలు మొదట తేలికగా ఎందుకు మాట్లాడారు? తర్వాత వాళ్లే ఆయనను ఆకాశానికి ఎందుకు ఎత్తారు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, హిమశేఖరుడు ప్రజల సుఖాలను పెంపొందించి ఉండవచ్చు గాని అవి వారు కోరిన సుఖాలు కావు. రాజు వారి కష్టాలను తీర్చినవాడు కూడా కాలేదు. కోరకుండా జరిగే మేలును ఎవరూ మెచ్చుకోరు. అయాచితంగా లభించిన సుఖాలు ఆనందాన్ని చేకూర్చవు, కానీ కాటకం వచ్చినాక ప్రజలు తమ కష్టాలను గుర్తించి వాటిని తొలగించిన రాజును హర్షించారు. అందుకు గాను వారు రాజు పట్ల కృతజ్ఞత చూపి ఆయనను ఆకాశానికి ఎత్తారు. ఇందులో వింత ఏమీ లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు దొంగకు సన్మానం. ఒకప్పుడు చంద్రావతి నగరాన్ని చంద్రసేన మహారాజు పాలించేవాడు. ఆయన దేశంలో కోటికి పడగలెత్తిన వర్తక శ్రేష్ఠులు అనేక మంది ఉండేవారు. కానీ దేశం సుభిక్షమైనది కాదు. జనం హెచ్చు భాగం దరిద్రులు. నిజానికి ఆ దేశపు సంపద వర్తకులు మాత్రమే. అందుచేత రాజు అధికంగా వర్తకులపై ఆధారపడి పరిపాలన చేసేవాడు. వారి సౌకర్యాలు చూడటమే ఆయన ప్రథమ కర్తవ్యం. రాజు అండన బికారులు కూడా వర్తకం చేసి ధనికులవుతున్నారు. అయితే చంద్రావతి నగరపు వర్తక శ్రేష్ఠులకు అనుకోని బెడద ఒకటి వచ్చి పడింది. ఆ నగరంలోనే ఒక గజదొంగ వెలిశాడు. వాడు దొంగతనాలు చెప్పి చేసేవాడు. ముందుగా ధనికుణ్ణి హెచ్చరించకుండా వాడు ఒక్క దొంగతనము చెయ్యలేదు. అయినా ఆ గజదొంగను పట్టుకోవటం ఎవరికీ సాధ్యం కాలేదు. దానికి కారణమేమంటే ఆ గజదొంగ ఒంటరిగాడు. దొంగతనాలలో వాడికి తోడు ఎవరూ ఉండేవారు కాదు. వాణ్ణి చూసిన వారు లేరు, అందుచేత గుర్తుపట్టగలవారు లేరు. ఇంతేకాక
వాడు తను దొంగిలించిన అపార ధనాన్ని దాచుకోక వెంటనే బీదవాళ్లకు పంచేసేవాడు. వాడి వల్ల ధన సహాయం పొందిన వాళ్ళు సైతం వాణ్ణి చూడలేదు. ఈ గజ దొంగ నుంచి తమను తాము కాపాడుకోలేక వాణ్ణి పట్టడానికి తాము చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థం కాగా, వర్తక శ్రేష్ఠులంతా కలిసి రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఈ గజదొంగ విషయంలో మీరు చూస్తూ ఊరుకోవటం భావ్యం కాదు. వీడి బారి నుంచి మమ్మల్ని కాపాడే బాధ్యత తమ మీద ఉన్నది అని హెచ్చరించారు. భటులను గస్తీ తిప్పుతున్నాను. దొంగను పట్టటానికి నాకు చేతనైన ఏర్పాట్లన్నీ అదివరకే చేశాను. ఎప్పుడో వాడు తప్పటడుగు వేసి మనకు దొరికిపోతాడు అన్నాడు రాజు. అది జరిగే లోపల మేమంతా బికారులమైపోతాము. అందుచేత మీరు దొంగను పట్టిన వాడికి 10,000 రూపాయలు ఇస్తామని చాటింపు వేయించండి. వాడి సన్నిహితుడు ఎవడో ఒకడు వాడిని పట్టిస్తాడు. కావలిస్తే ఆ 10,000 మేమే ఇచ్చుకుంటాం అన్నారు వర్తక శ్రేష్ఠులు. రాజు వారి చెప్పినట్లే చాటింపు వేయించాడు. కానీ అందువల్ల ప్రయోజనం ఏమీ లేకపోయింది. దొంగను ఎవ్వరూ పట్టి ఇవ్వలేకపోయారు. వాడు దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఈ గజ దొంగ గంగడు అనే పేదవాడు. వాడికి దొంగతనం తప్ప ఇంకే వృత్తి విద్య రాదు. అనేక వృత్తుల వాళ్ళు పస్తులుండడం వాడు చూశాడు. తాను తనలాంటి వాళ్ళు ఇంత తినటానికి గాను వాడు తన చోర విద్యను ఉపయోగించసాగాడు. ఒకరోజు వాడు నగరం విడిచి అడవి దాటి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి నడిచి వస్తున్నాడు. వాడు అడవిలో నడుస్తూ ఉండగానే బాగా చీకటి పడిపోయింది. త్వరగా ఇంటికి చేరాలని వాడు వేగంగా నడుస్తూ ఉండగా ఒకవైపు నుంచి మనిషి మూలుగు వినిపించింది. గంగడు అటుగా వెళ్ళి పొదల మధ్య గాయాలతో పడి ఉన్న ఒక మనిషిని చూశాడు. ఏం జరిగింది? ఎవరు నువ్వు అని గంగడు ఆ మనిషిని అడిగాడు. నా పేరు రామదత్తుడు. మాది రాజగిరి. వర్తకం చేసుకుందామని చంద్రావతికి వస్తూ ఒక ఎలుగుబంటి వాత పడ్డాను. ఇంకా నయం, అది నన్ను ప్రాణాలతో వదిలింది. నువ్వెవరు అని అడిగాడు ఆ మనిషి బాధపడుతూనే. గంగడు తన అసలు పేరు దాచిపెట్టి, నా పేరు ధర్మన్న, పేదవాణ్ణి అన్నాడు. వాడు ధర్మదత్తుని ఎత్తుకుని తన ఇంటికి తెచ్చి అతని గాయాలకు మందులు పూసి తిండి పెట్టి ఉపచారాలు చేస్తూ వచ్చాడు. తనను కాపాడిన మనిషి అప్పుడప్పుడు రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి వస్తుండటం చూసి రామదత్తుడు, రాత్రివేళ ఎక్కడికి వెళ్ళిపోతావు అని అడిగాడు. గంగడు రామదత్తుడికి ఏవో అబద్ధాలు కల్పించి చెప్పేవాడు. రామదత్తుడు గాయాలు పానటానికి చాలా కాలం పట్టింది. ఈ లోపల ఇద్దరు మంచి మిత్రులయ్యారు. రామదత్తుడు ఒకనాడు గంగణ్ణి, నీది ఏం వృత్తి, ఎట్లా బతుకుతున్నావు అని నిర్బంధించి అడిగాడు. రామదత్తుడి మీద పూర్తి విశ్వాసం ఏర్పడటం వల్ల గంగడు తన సంగతి అంతా చెప్పేశాడు. గంగడు గజదొంగ అని తెలియగానే రామదత్తుడికి వాడి పట్ల గల స్నేహభావం పూర్తిగా పోయింది. గంగణ్ణి పట్టి ఇచ్చిన వారికి 10,000 రూపాయల బహుమానం ఇస్తారని తెలిసి ఆ బహుమానం తాను సంపాదించాలని, ఆ పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చని అతనికి ఆశ పుట్టింది. అందుచేత గంగడు పొరుగురు వెళ్ళిన రోజున రామదత్తుడు వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని తాను గజదొంగను పట్టి ఇస్తాను అని, తనకు బహుమానం ఇప్పించవలసిందని అన్నాడు. ఏదో వంక పెట్టి దొంగను రేపు అపర్ణాహం వేళ రాజభవనం దగ్గరికి తీసుకురా, మా భటులు వాణ్ణి పట్టుకుంటారు అన్నాడు రాజు. రామదత్తుడు పరమానంద భరితుడై ఇంటికి తిరిగి వచ్చాడు. గంగడు రాగానే అతడు వాడితో, మిత్రమా, ఇంతవరకు నేను నగరం ఎలా ఉంటుందో చూడలేదు. రేపు నాకు ఊరంతా చూపిస్తావా అని అడిగాడు. అందుకు గంగడు సరేనన్నాడు. వాడికి రామదత్తుణ్ణి గురించి ఎలాంటి అనుమానమూ లేదు. ఇద్దరూ తిండి మూటగట్టుకుని మర్నాడు ఉదయం నగరం చూడటానికి బయలుదేరారు. మధ్యాహ్నం వేళకు వాళ్ళు రాజభవనం సమీపంలో ఉన్న ఒక కోనేరు వద్ద చెట్ల నీడను కూర్చుని తమ భోజనం మూటలు విప్పారు. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక కుక్క తోక ఆడించుకుంటూ వచ్చింది. రామదత్తుడు దాన్ని కసిరి కొట్టాడు. కానీ గంగడు దానికి రొట్టె ముక్క తుంచి వేశాడు. తిండి తినటం ముగిసినాక రామదత్తుడు గంగడితో, రాజభవన ద్వారం దగ్గరికి పోదాం అన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. కుక్క గంగడి వెంట వచ్చింది. వాళ్ళు రాజభవనానికి ఎదురుగా వచ్చారు. ద్వారం వద్ద ఉండే భటులకేసి రామదత్తుడు చూశాడు. వాళ్ళు గంగడిని పట్టుకునే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. అప్పుడు రామదత్తుడు గంగడికేసి తిరిగి రాజభటులకు వినిపించేలాగా, నువ్వు దొరికిపోయావు,
ఇప్పుడెలా తప్పించుకుంటావు అని కేకపెట్టాడు. వాడి ద్రోహబుద్ధి చూసి గంగడికి రక్తం ఉడికిపోయింది. ఇలాంటి కృతఘ్నుణ్ణి బతికి ఉండనివ్వరాదని గంగడు కత్తి దూశాడు. అయితే ముందే సిద్ధంగా ఉన్న రామదత్తుడు గంగడి మీదకి బాకు విసిరాడు. గంగడి వెంట ఉన్న కుక్క ఎగిరి బాకుకి అడ్డం వచ్చింది. బాకు దాని డొక్కలో గుచ్చుకుని అది చనిపోయింది. మరుక్షణమే గంగడు రామదత్తుడు తల నరికేశాడు. అప్పుడు రాజభటులు ముందుకు వచ్చి గంగణ్ణి పట్టుకున్నారు. గంగడు రామదత్తుణ్ణి కాలితో తన్ని, నీకన్నా ఊరకొక్క నయం కదా అని రాజభటుల వెంట రాజుగారి వద్దకు వెళ్ళాడు. రాజుగారు చాలాసేపు గంగడితో ఏకాంతంగా మాట్లాడాడు. మర్నాటి సభకి రాజు వర్తక శ్రేష్ఠులనందరినీ పిలిపించి వారికి గంగణ్ణి చూపి, ఈ పేదవాడు మన రాజ్యానికి మహోపకారం చేశాడు. ఇక మీకు దొంగల భయం ఉండదు. మీరందరూ తలా ఒక 10,000 ఇతనికి ఇచ్చినా ఇతని రుణం తీరదు అన్నాడు. వర్తకులు అలాగే చేశారు. తరువాత గంగడు రాజుగారి అంతరంగిక సలహాదారుగా ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చంద్రసేన మహారాజు ప్రవర్తనకు అర్థం ఏమిటి? ఆయన భటులు గంగణ్ణి చూస్తూనే ఎందుకు పట్టుకోలేదు? దొరికినాకైనా ఆయన గంగణ్ణి శిక్షించక వర్తకుల చేత వాడికి బహుమానాలు ఇప్పించి తన సలహాదారుగా ఎందుకు చేసుకున్నాడు? తానే గజ దొంగను చంపినట్టు గంగడు రాజు దగ్గర అబద్ధం చెప్పాడా? ఆ క్రితం రోజు రామదత్తుడిని రాజు చూసి ఉన్నాడు కదా. గంగడు రామదత్తుడు కాదని రాజు పోల్చుకోలేకపోయాడా? వీటన్నిటికీ సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజుకు గజదొంగ వల్ల నష్టం కలిగినట్టు కనపడదు. ఆయన వర్తకుల చేతి కీలుబొమ్మ. వాళ్ళ నష్టం అతన్ని బాధించదు. అందుచేత గజదొంగను పట్టుకోవడం గురించి రాజుకు ఆదుర్ద లేకపోయి ఉండవచ్చు. పైన పేద జనాన్ని ఆదుకోవటం రాజుకు చేతగానప్పుడు ఆ పని దొంగ చేస్తూ వచ్చాడు. ఆ విధంగా దొంగ రాజప్రతినిధి అనవచ్చు. దొంగను పట్టి ఇస్తాను అని వచ్చినవాడు నమ్మక ద్రోహి కాక తప్పదు. అందుచేత వాడి సంగతి దొంగనే తేల్చనిచ్చాడు రాజు. గంగడు రాజుతో నిజమే చెప్పి ఉంటాడు. అబద్ధం ఆడి 10,000 పుచ్చుకోవాలన్న ధనాశ వాడిలో లేదు. కనుకనే వాణ్ణి రాజు శిక్షించలేదు. వాడికి వర్తకుల చేత ఇప్పించిన సొమ్ము పేద ప్రజలకు చేరుతుందని రాజుకు తెలుసు. వాణ్ణి రాజు తన సలహాదారుగా చేసుకున్నది నగరంలోని వర్తక శ్రేష్ఠుల రహస్యాలు తెలుసుకొని వారి పట్టు నుంచి కొంతవరకైనా బయటపడటానికి అయ్యి ఉండవచ్చు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు కీర్తి సాధనం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏమి సాధించడానికి ఇలా శ్రమ పడుతున్నావో కాని గుణకీర్తిలాగా సాధించిన దాన్ని చేజేతులా ధ్వంసం చేసుకోకు. ఈ లోపుగా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు గుణకీర్తి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం సోనావతి తీరాన ఒక గ్రామంలో సదానందుడు అనే వైణికుడు ఉండేవాడు. ఆయనను అపర సరస్వతి అని, అభినవ నారదుడు అని లోకం కీర్తించింది. ఎందరో రాజులు ఆయనను తమ ఆస్థానాలకు పిలిచారు. అయితే సదానందుడికి ధనకాంక్ష గాని కీర్తికాంక్ష గాని లేకపోవడం చేత తన విద్యను సాధ్యమైనంత మంది శిష్యులకు అందించటమే ఆశయంగా పెట్టుకుని జీవించాడు. అనేక వేల శిష్యులు ఆయన వద్ద విద్య నేర్చుకుని గొప్ప కీర్తి, రాజుల ఆశ్రయము కూడా సంపాదించుకున్నారు. రాను రాను సదానందుడికి వార్ధక్యం వచ్చేసింది. ఆయన తన వద్ద నేర్చుకోవటానికి వచ్చే కొత్త వారిని తన పాత శిష్యుల వద్దకు పంపుతూ వచ్చాడు. ఇలా ఉండగా సదానందుడి వద్దకు గుణకీర్తి అనే కుర్రవాడు వచ్చి తనకు వీణ నేర్పమని ప్రాధేయపడ్డాడు. నాయన, నేను పెద్దవాణ్ణి అయిపోయాను. దేశంలో నా శిష్యులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరి వద్దన్నా విద్య నేర్చుకో అన్నాడు సదానందుడు గుణకీర్తితో. స్వామి, మీ శిష్యులలో ఒక్కరు కూడా మీ విద్యను పూర్తిగా సంగ్రహించలేదు. ఆ పని నేనే చెయ్యాలన్న పట్టుదలతో వచ్చాను. మీ పేరు నిలబెట్టగలను అన్న ధైర్యం నాకున్నది అని గుణకీర్తి అనేక విధాలా ప్రాధాయపడ్డాడు. నాయన, నీ ఉత్సాహం గొప్పదే, కానీ నీకు పూర్తిగా విద్య చెప్పేదాకానైనా నేను బతికి ఉంటానా అని నా సందేహం. అయినా ఎంతో దూరం నుంచి నా కోసం వచ్చావు కనుక నీకు వీణ నేర్పుతాను అంటూ సదానందుడు
గుణకీర్తిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. గుణకీర్తి కూడా గురువు గారికి శుశ్రూషలు చేస్తూ ఎంతో చురుకుగా గురువుగారి అభిప్రాయాలను గ్రహిస్తూ ఏ శిష్యుడు నేర్చుకోనంత వేగంగా వీణ నేర్చుకోసాగాడు. అయినా సదానందుడు భయపడినదంతా జరిగింది. గుణకీర్తి విద్యాభ్యాసం సగం కూడా పూర్తి కాకుండానే సదానందుడు మంచాన పడ్డాడు. ఆయన గుణకీర్తిని దగ్గరికి పిలిచి, నాయనా, నాకు కాలం సమీపించింది. నీ విద్య పూర్తి చేసే యోగ్యత నాకు లేదు. 4-5 ఏళ్ల క్రితం నువ్వు వచ్చి ఉంటే నిన్ను నాకన్నా గొప్ప వైణికుడిని చేసి ఉందును. కానీ ఆ అదృష్టం నీకు నాకు కూడా లేకపోయింది. మా వంశంలో అనాదిగా ఒక చిత్రవీణ ఉన్నది. దాని మీద ప్రతి స్వరము 3 స్థానాలలో పలుకుతుంది. దాని మీద ఒక మాదిరి వైణికుడు వాయించినా శ్రోతలకు ఎంతో అద్భుతంగా వినిపిస్తుంది. ఆ వీణను నీకిస్తాను. దాని సహాయంతో నువ్వు రాజులను మెప్పించవచ్చు, గొప్ప వైణికుడు అన్న భ్రమ కూడా కలిగించవచ్చు అని చెప్పి ఆ విచిత్ర వీణను గుణకీర్తికిచ్చి కన్ను మూశాడు. గుణకీర్తి గురువుగారికి భక్తితో ఉత్తర క్రియలు చేసి ఆయన ఉండే కుటీరాన్ని గ్రామాధికారి పరం చేసి విచిత్ర వీణను తీసుకుని ఆ దేశపు రాజుగారి కొలువుకు వెళ్ళి తనకు ఆస్థానంలో కొలువు ఇవ్వవలసిందిగా వేడుకున్నాడు. రాజుగారు సభలో అతనికి కచేరీ చేసే అవకాశం ఇచ్చాడు. గుణకీర్తి తనకు వచ్చిన సంగీతమే విచిత్ర వీణ మీద వాయిస్తూ ఉంటే సభికులు మంత్రముగ్ధులులాగా అయిపోయారు. వారు అలాంటి వైణిక వాదను ఎన్నడూ వినలేదు. రాజు మారు మాట లేకుండా గుణకీర్తిని ఆస్థాన వైణికుడిగా నియమించి ఎంతో ఆదరించి అందులో లెక్కించాడు. అతని కీర్తి ప్రతిష్టలు అన్ని దిక్కులా వ్యాపించాయి. ఎందరో సమర్థైన వైణికులు అతని వాయింపు విని గంధర్వాంశ గల వారికి తప్ప అలాంటి నైపుణ్యం మానవ మాతృలకు సాధ్యం కాదన్నారు. అతని వద్ద శిష్యులుగా చేరతామని దేశ దేశాల నుంచి ఎందరో వచ్చారు. గుణకీర్తి వారిని వారించడానికి రకరకాల సాకులు చెప్పవలసి వచ్చింది. లోకం దృష్టిలో గుణకీర్తి గొప్ప ప్రతిభావంతుడు, కీర్తి ప్రతిష్టలు, ధన కనక వస్తువాహనాలు కలవాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అతను కుంగిపోయి మానసికంగా భరింపరాని అశాంతి పొందేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజు గుణకీర్తిని పిలిపించి, నువ్వు నా కుమార్తె కళావతికి వీణ వాయించడం నేర్పాలి. ఆమె నిన్ను తన కాబోయే భర్తగా వరించింది కూడా అని చెప్పాడు. ఈ మాట వినగానే గుణకీర్తి అశాంతి రెట్టింపయింది. అతను మనోవ్యాధితో బాధపడుతున్న వాడిలాగా అయిపోయాడు. అతను ఎందుకు అలా అయిపోతున్నది ఎవ్వరికీ తెలియలేదు. చివరికి ఒకనాటి రాత్రి అతను తన విచిత్ర వీణను తీసుకుని ఎవరికీ తెలియకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ దాన్ని రాళ్లకేసి కొట్టి ధ్వంసం చేసి దాన్ని నదిలో పారేసి తిన్నగా తన గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతను కొన్ని రోజులుండి తాను పూర్వం సాధన చేసిన వీణ మీద అహోరాత్రాలు సాధకం చేయసాగాడు. గురువుగారు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో చేసిన అతని సాధన అద్భుతంగా ఫలింపసాగింది. కొద్ది రోజులలోనే గుణకీర్తి తన పాండిత్యం పరిపూర్ణమైందని గ్రహించాడు. అతను రాజాస్థానానికి తిరిగి వచ్చి తన మామూలు వీణ మీదనే వాయిస్తూ విచిత్ర వీణ మీద వాయించినంత సంగీతాన్ని శ్రోతలకు వినిపించాడు. ఇప్పుడు అతను కళావతికి వీణ వాయించడం నేర్పడమే కాక తన వద్దకు శిష్యులుగా వచ్చిన వారినందరినీ చేర్చుకుని గురుకులం నడిపాడు. కాలక్రమాన రాజు అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గుణకీర్తి ఎంత వెర్రివాడు! అతను విచిత్ర వీణను ధ్వంసం చేయడం వెర్రిపని కాదా? అతనికి పూర్తి పాండిత్యం అలవడకపోతే ఎంత నష్టం పొందేవాడు? గుణకీర్తి ఇలా ఎందుకు చేశాడు? నీకు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, గుణకీర్తి వెర్రివాడు కాడు, లక్ష్యశుద్ధి కలవాడు. అతని లక్ష్యం సదానందుడు అంతటి విద్వాంసుడు కావటం. సదానందుడు మధ్యలో చనిపోవడంతో అతని లక్ష్యం సిద్ధించలేదు. అతను పాండిత్యం కోరితే అతనికి దొరికినది విచిత్ర వీణ. ప్రతిభావంతుడు సాధనానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడు, ప్రతిభకే ప్రాముఖ్యం ఇస్తాడు. సాధనానికి ప్రాముఖ్యం ఉండటం గుణకీర్తి అశాంతికి కారణం. లక్ష్యసిద్ధికి అంతరాయంగా ఉండి తన అశాంతికి కారణభూతమైన విచిత్ర వీణను పగలగొట్టడం అతనికి తప్పనిసరి అయింది. ఆత్మవిశ్వాసంతో అతను ఏకలవ్యుడిలాగా తన గురువును మనసులో పెట్టుకుని తన పాండిత్యాన్ని పూర్తి చేసుకున్నాడు. అది పూర్తి కాకపోతే అతను బాధపడి ఉండడనుకోవాలని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
ఈ కథ పేరు రాక్షస వివాహం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి మాట నమ్మి ఈ అపరాత్రి వేళ ఎలా శ్రమపడుతున్నావో కానీ సింహపురి రాజైన విజయ వసంతుడిలాగా మాట తప్పేవారుంటారు. నీకు శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. విజయవసంతుడు అసాధారణమైన బలపరాక్రమాలు కలవాడు. యుద్ధ విద్యలలో అతనికి సమానులు లేరని ప్రతీతి. అతనికి అరుణకుమారి అని ఒక కుమార్తె ఉండేది. తండ్రి పరాక్రమంలాగే ఆమె అందం కూడా దేశదేశాలా మారుమోగిపోయింది. అరుణకుమారి యుక్త వయస్కురాలయ్యింది. ఆమెను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలి అన్న సమస్య దివాణంలో చర్చకు వచ్చినప్పుడు రాజు అందరు సూచనలు తోసిపుచ్చి నన్ను యుద్ధ విద్యలలో మెంచగలవాడికే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. ఈ మాట ఆధారం చేసుకుని మంత్రులు అరుణకుమారికి స్వయంవరం ఏర్పాటు చేస్తూ అన్ని యుద్ధ విద్యలలో పోటీ చేసి గెలిచిన వాడికే రాజకుమార్తెతో వివాహం జరుగుతుంది అన్న నిబంధన ప్రకటించారు. ఈ ప్రకటన అన్ని దేశాలకు వెళ్ళింది, కానీ శాకలపురికి మాత్రం వెళ్ళలేదు. అందుకు కారణం సింహపురికి శాకలపురికి బద్ధ వైరం ఉండటం. అయితే శాకలపురి రాజకుమారుడు కమలశేఖరుడు అనేవాడు అరుణకుమారిని చాలా కాలంగా పెళ్లాడ కోరుతున్నాడు. ఆమెకు స్వయంవరం ఏర్పాటయిందన్న సంగతి మరొక రాజకుమారుడి ద్వారా అతనికి తెలిసింది. అతను ఆ రాజకుమారుడు చెరికాడులాగా అతని వెంట స్వయంవరానికి బయలుదేరి వచ్చాడు. స్వయంవరం నాడు అందరు రాజకుమారులతో పాటు కమలశేఖరుడు కూడా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధము, గదా యుద్ధము, విలువిద్య పోటీలలో పాల్గొని అందరినీ ఓడించాడు. అరుణకుమారి అతని మెడలో వరమాల వెయ్యటమే తరువాయి. ఆ సమయంలో విజయవసంతుడు కమలశేఖరుణ్ణి కౌగలించుకుని, కుమారా, యుద్ధ విద్యలలో నీ ప్రావీణ్యాన్ని మెచ్చాను. నువ్వు ఏ దేశపు రాకుమారుడివి? నీ పేరేమిటి అని అడిగాడు. నేను శాకలపురి రాజకుమారుణ్ణి, నా పేరు కమలశేఖరుడు అని కమలశేఖరుడు చెప్పాడు. విజయవసంత మహారాజు కోపోద్రేకంతో, హీనుడా, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈసారి నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను అని గర్జించాడు. కమలశేఖరుడు అంతకన్నా కోపోద్రేకంతో, నువ్వు పెట్టిన పరీక్షలో నెగ్గినప్పుడే నీ కుమార్తె నాకు వధువు అయ్యింది. నేను ఆమెను పెళ్లాడకుండా ఎలా ఆపుతావో చూస్తాను అంటూ వరలో నుంచి చర్రున కత్తి దూశాడు. విజయవసంతుడు కూడా కత్తి దూశాడు. ఇద్దరూ ఒకరి ప్రాణాలు ఒకరు తీయదలిచినట్టుగా పోరాడారు. ఆ పోరాటంలో విజయవసంతుడు కత్తి పట్టిన చేతికి బలంగా గాయం తగిలింది. వెంటనే కమలశేఖరుడు అరుణకుమారుని చెయ్యి పట్టుకుని తీసుకుని పోయి తన గుర్రం మీద ఎక్కించుకుని తన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ రోజే విజయవసంతుడు రణభేరి వేసి సైన్యాన్ని తరలించుకుని శాకలపురి మీద యుద్ధానికి వెళ్ళాడు. మర్నాడు ఉదయం శాకలపురి సేన యుద్ధ సన్నద్ధమై వచ్చింది. సేనకు ముందున్న యోధులలో కమలశేఖరుడే కాక అరుణకుమారి కూడా ఉన్నది. అది చూడగానే విజయవసంతుడు యుద్ధం ఆపు చేయించి తన కుమార్తెను అల్లుణ్ణి కౌగలించుకుని ఆశీర్వదించి వారి వెంట శాకలపురి ప్రవేశించి తన గర్భశత్రువైన శాకలపురి రాజుతో సఖ్యం చేసుకుని తన కుమార్తె వివాహం వైభవంగా జరిపించి ఎంతో సంతోషంగా తన దేశానికి తిరిగి వెళ్ళాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయవసంత మహారాజు ప్రవర్తనకు అర్థం ఏమిటి? తాను పెట్టిన నియమం ప్రకారం అన్ని యుద్ధ విద్యలలో నెగ్గిన కమలశేఖరుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయటానికి ఆయన నిరాకరించడమే కాక అతన్ని కత్తి యుద్ధంలో చంపటానికి ఎందుకు ప్రయత్నించాడు? తరువాత అతని మీద యుద్ధానికి వెళ్ళిన వాడు యుద్ధం చేయక తానే స్వయంగా దగ్గరుండి పెళ్లి ఎందుకు చేయించాడు? ఈ సందేహానికి తగిన సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కమలశేఖరుణ్ణి అరుణకుమారి వివాహానికి ఎవరూ ఆహ్వానించలేదు. అతనికి యుద్ధ విద్యల పోటీలో పాల్గొనే హక్కు లేదు. అతను తన శత్రువైనా కూడా అతన్ని ప్రాణాలతో వదలటానికి విజయవసంతుడు సిద్ధపడ్డాడు. కానీ కమలశేఖరుడే ఆయన మీద కత్తి దూశాడు. తన ప్రాణం తీయదలుచుకున్న వాణ్ణి చంపటానికి ప్రయత్నించడం తప్పు కాదు. విజయవసంతుడు యుద్ధానికి పోవటం కూడా సరి అయిన పనే. ఆయన తన కుమార్తెకు స్వయంవరం తలపెట్టితే అది రాక్షస వివాహంగా పరిణమించింది. అందుచేత విజయవసంతుడు తన కుమార్తెను విడిపించుకు రావటానికి యుద్ధం తలపట్టాడు. కానీ
తనతో యుద్ధం చేయటానికి తన కుమార్తె స్వయంగా వచ్చేసరికి ఆమె తనను ఎత్తుకుపోయిన వాణ్ణి ఇష్టపడే పెళ్లాడుతున్నట్టు స్పష్టమయ్యింది. రాక్షస వివాహం ధర్మ విరుద్ధం కాదు గనుక దానికి విజయవసంతుడు సంతోషంగా ఒప్పుకొని తన అల్లుడితో శత్రుత్వం కొనసాగించడం భావ్యం కాదు కనుక అతని కుటుంబంతో సఖ్యం చేసుకున్నాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.